నమస్తే నేను కవిత వెల్కమ్ టు iDream న్యూస్ స్పెషల్ షో ఆన్ కెరీర్ అండ్ గైడెన్స్ ఇంటర్మీడియట్ తర్వాత పిల్లలు ఏ కోర్సులో చేరాలి సాధారణంగా ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్ మాత్రమే చూస్తుంటాం ఇవి కాకుండా చేసేటువంటి కోర్సులు ఏమున్నాయి పిల్లలకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ తో పాటుగా పేరెంట్స్ కోసం కావాల్సినటువంటి అవేర్నెస్ ని ఇవ్వడానికే ఈ ప్రోగ్రామ్ స్పెషల్ గా డిజైన్ చేశాము మనతో పాటుగా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కీ పర్సన్స్ ఎక్స్పర్ట్స్ ఉండబోతున్నారు మనతో పాటుగా ఈ రోజు గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించి పిల్లలకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి ఫ్యూచర్ ఎలా ఉంటుంది వాళ్ళ కెరీర్ ఏంటి ఎలా డిజైన్ చేసుకోవాలి ఇన్స్టిట్యూషన్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏ కోర్స్ వాళ్ళకి యాప్ట్గా సూట్ అవుతుంది ఇవన్నీ మాట్లాడుకుందాం మనతో పాటుగా ఉన్నారు బాలకృష్ణ అన్నలూరి గారు తను బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ సంబంధించి ప్రిన్సిపల్గా ఉన్నారు హలో బాలకృష్ణ గారు నమస్తే అండి నమస్తే ఇంకా మనతో పాటుగా ఉన్నారు సయ్యద్ జునైద్ గారు ఎండి సేపియన్స్ ఓమ్నికాన్ ప్రైవేట్ లిమిటెడ్ దీంతో పాటుగా కెరీర్ కౌన్సిలర్ జునైద్ గారు నమస్కారం సార్ మనం స్పెషల్ కోర్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం ఏ కన్వెన్షనల్గా వస్తున్నటువంటి ఏముంది ఇంటర్మీడియట్ తర్వాత ఎంపీసీయా బైపీసీయా ఎంపీసీ అంటే ఇంజనీర్ డాక్టర్ అంటే బైపీసీ కేవలం ఇది మాత్రమే ఉన్నటువంటి మైండ్ సెట్ ఉన్న సొసైటీలో మనం ఉన్నాం పేరెంట్స్ కూడా అదే ఆలోచిస్తారు పక్కన వాళ్ళు ఏం తీసుకుంటున్నారు అదైతే బాగుంటుందేమో ఫ్యూచర్ ఇది కాదు ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయి మనం ఎక్స్ప్లోర్ చేస్తే చాలా ఆప్షన్స్ మన పిల్లలకు ఉంటాయి అట్ ద సేమ్ టైం కెరీర్ కూడా బాగుంటుంది గేమింగ్ ఇండస్ట్రీ గురించి ఏం ఆలోచించవచ్చు అంటారు అలా ఏమున్నాయి దాంట్లో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఆప్షన్స్ ఆపర్చునిటీస్ చాలా మంచి మాట మీరు చెప్పారండి బికాజ్ తల్లిదండ్రుల్లో ఆ అవగాహన రావాల్సిన అవసరం ఉంది ఈరోజు కన్వెన్షనల్గా కాకుండా there are ante knowledge economy lo there are so many new courses which are coming in and the new opportunities are emerging emerging opportunities enti anedi vallaki teliyali ippudu now since today we are going to discuss about gaming specifically that is the focus point kabatti I'll share some facts about gaming industry according to అవర్ సెంట్రల్ గవర్నమెంట్ మనము నిన్న కూడా మాట్లాడుకున్నాము దే హ్యావ్ కమ్ అప్ విత్ నేషనల్ పాలసీ ఏవిజిసి పాలసీ దిస్ ఈజ్ అ స్పెసిఫిక్ పాలసీ ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ యానిమేషన్ గేమింగ్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ కామిక్ సెక్టర్స్ రైట్ అయితే గేమింగ్కి దీంట్లో చాలా పెద్ద పీట వేశారు అండ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా ఒక సందర్భంలో దట్ వీడియో షుడ్ బి అవైలబుల్ గేమ్స్ gaming industry is going to be much more bigger industry than music, than movie, than television or anything else for that matter in the future. So but కానీ ఇక్కడ డిమాండ్ సప్లై గ్యాప్ చూసుకున్నప్పుడు రిక్వైర్మెంట్ చాలా హ్యూజ్ ఉంది బట్ ఇక్కడ నుంచి స్కిల్ డొమైన్లో అప్ స్కిల్ అయి వస్తున్నటువంటి మ్యాన్ పవర్ అనేది చాలా 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 తక్కువగా ఉంది అసలు అంటే మనం ఒక రకంగా చెప్పుకుంటే ఆల్మోస్ట్ 0 to 1% అనుకోవచ్చు ఓకే హ్యూజ్ పొటెన్షియల్ ఏదైతే ఉందో ఆ పొటెన్షియల్ని రీచ్ అవ్వడానికి ఎందుకంటే ఇప్పుడు నిన్న కూడా మనము మాట్లాడుకున్నాము సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ పుట్ ఎ మ్యాండేట్ ఆన్ మీడియా ఎంటర్టైన్మెంట్ స్కిల్ కౌన్సిల్ ఇట్ ఈస్ ఎ స్కిల్ కౌన్సిల్ అండర్ ద ఏజిస్ ఆఫ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఉన్నటువంటి ఒక స్కిల్ కౌన్సిల్ అది స్పెసిఫిక్గా మీడియా ఎంటర్టైన్మెంట్ ఈ రంగాలకి సంబంధించినవి వాళ్ళు చూస్తారు అయితే వాళ్ళ మీద మ్యాండేట్ ఏం పెట్టారంటే మీరు 2025 నుంచి 30 లోపు దాదాపుగా 20 లక్షల మందిని మీరు తయారు చేయాలి నిపుణుల్ని తయారు చేయండి త్రూ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు మనకి హార్డ్లీ ఒక 6 సంవత్సరాలు మాత్రమే ఉంది ఎంత వచ్చారు ఎక్కడ వచ్చారండి ఇప్పుడు మనం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు సార్ వారు మన వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఇన్ హైదరాబాద్ గేమింగ్లో నాకు తెలిసి 2వ 3వ గేమింగ్ ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో ఉన్నాయి తెలంగాణ మొత్తంలో 2 or 3 మీరు చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది అయితే ఎగ్జాంపుల్ లెట్ us ఇమాజిన్ 2 or 3 కాలేజెస్లో 50 సీట్స్ అనుకుందాము రైట్ మాక్సిమం 80 అనుకోండి రైట్ 50 to 80 అనుకుందాము సో ద ప్రొజెక్టరీ ఏదైతే ఇవ్వబడిందో దాదాపు 1.6 to 2 lakhs ప్రొఫెషనల్స్ అవసరం ఉన్నారు ఇమీడియట్గా అవసరం ఉన్నారు కానీ మనము అంటే వీళ్ళు ప్రొఫెషనల్స్ మనము ఓవర్ ద నైట్ తయారు చేయలేం కదా
ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే 4-year డిగ్రీ ప్రోగ్రాంలో అతను ఇప్పుడు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాంలో జాయిన్ అయిన తర్వాత 1 monthలో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ టు కమ్ అవుట్. ఒక ప్రొఫెషనల్గా ఆయన వస్తాడు అనేది కాదు కదా. అయితే ఇంకోటి ఏంటంటే మోర్ ఇంట్రెస్టింగ్ పార్ట్, ఈ గేమింగ్ ఎడ్యుకేషన్ అనగానే చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఇవేదో గేమ్స్ ఆడడము వీళ్ళేదో చెడిపోతారేమో అనుకుంటారు, ఒక అపోహ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మన బాలకృష్ణ గారు కెన్ త్రో మోర్ డీటెయిల్డ్ లైట్ ఆన్ దట్. బట్ బేసికల్గా నేను ఒక పాయింట్ కవర్ చేస్తాను. కంప్యూటర్ సైన్స్కి అడిషనల్గా ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ ఏదైతే ఉందో దానికి ప్లస్ కొన్ని అడిషనల్ సబ్జెక్ట్స్ గేమింగ్కి సంబంధించినవి. దట్ ఈస్ గేమ్ డెవలప్మెంట్, దట్స్ ఇట్. అంటే ఇదేదో కొత్తది కాదు. ఇప్పుడు ఒకవేళ కనుక మీ పిల్లలు కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, ఇవాళ ఇప్పుడు ట్రెండ్ అలాగే ఉంది కదా. ఎవరిని చూసినా కూడా అంటే ఎమర్జింగ్ కెరియర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వైపే అందరూ మొగ్గు చూపుతున్నారు. ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫినామినా, రైట్? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, ఇలాంటి కెరియర్స్ కోసము బేస్ కంప్యూటర్ సైన్స్ నుంచి వాళ్ళు తొలిమెట్టు అనుకుందాం. సో కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలి అనుకున్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక గేమ్ డెవలప్మెంట్ ఒకవేళ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి డెఫినెట్ స్కోప్ ఏముంటుందంటే ఎంప్లాయ్మెంట్. నేను రాసివ్వగలుగుతాను. ఎందుకు ఇంత వల్లగుది నేను చెప్తున్నానంటే అక్కడ అంటే నేను చెప్పడం కాదు, నేను ప్రభుత్వం చెప్పినటువంటి దాన్ని బట్టి నేను ఇంత స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాను. అయితే ఈ 2 లక్షల మంది దాదాపుగా 1.6 to 2 lakhs ప్రొఫెషనల్స్ కావాలి, రిక్వైర్మెంట్ ఉంది. వాళ్ళని ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్లో ఇప్పుడు కొంతమంది జాయిన్ అయితే వాళ్ళు బయటకు వచ్చేసరికి 4 years పడుతుంది కదా. ప్రొఫెషనల్గా తీర్చిదిద్దబడడానికి 4 సంవత్సరాలు పడుతుంది. సో ఇప్పుడు ఈ 3 కాలేజీల్లో 80 సీట్లు అనుకుందాం మనం, 200 మంది కూడా లేరు. 200 మంది కూడా వీళ్ళు కూడా బయటికి రావాలంటే దాదాపు 4 ఏళ్ళు పడుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఫర్దర్ గా కంటిన్యూ అవుతారా, ఇంకో చోటుకి వెళ్తారా, బయటికి వెళ్ళి ఇంకా చదువుకొని వస్తారా తెలియదు. కరెక్ట్. సో సచ్ ఎ హ్యూజ్ ఆపర్చునిటీ. అండ్ gaming industry is a very big industry and it is just at a beginning level అన్నట్టు ఇప్పుడు. సో చాలా బిగ్ పొటెన్షియల్ ఉంది. అండ్ దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద దాని పొటెన్షియల్ ఎంత ఉంది ఏంటి అనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం. వీ కెన్ I think Balakrishna garu should throw some light about the subjects and all, sir. Yeah. So Balakrishna garu ఇప్పుడు మనము గేమింగ్ అనగానే మొబైల్లో ఆడుకునేటువంటి గేమ్స్ యాజ్ యూజువల్గా అందరికీ గుర్తొస్తాయి. కొంచెం హై ఎండ్ అంటే ఎక్స్బాక్స్, కన్సోల్ గేమ్స్ ఇలాంటివి వస్తాయి. కానీ ప్రతి ఒక్క హౌస్ హోల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నటువంటి మొబైల్స్లో ఏదో ఒక గేమ్ ఒక డౌన్లోడ్ చేసుకుంటారు, ఇన్బిల్ట్గా వస్తుంది. ఇంతకు మించి ఇంకా ఏముంది అనేటువంటి పేరెంట్స్ ఉంటారు. ఇంతకు మించి ఏముంది, ఏం చెప్తారు మీరు? గేమింగ్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ప్లేయింగ్. మనకు తెలిసిన గేమింగ్ ఏంటి అంటే మొబైల్ ఫోన్ తీసుకోవడము, లేకపోతే ఒక కన్సోల్ ముందు కూర్చోవడము, లేకపోతే ఒక కంప్యూటర్ సిస్టమ్ ముందు కూర్చొని ఆడడం వరకే మనం చేస్తున్నాం. దాన్నే మనం గేమింగ్గా చూస్తున్నాం. బట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఎవరూ కూడా ఎడ్యుకేషన్ అనేది గేమ్స్ ఎలా ఆడాలి అనేది నేర్పించడానికి ఎవరూ ఎడ్యుకేట్ చేయట్లేదు. అవును. సో ఎవ్రీబడి ఆర్ ప్లేయింగ్. ఎందుకు అంటే ఒకప్పుడు సీరియస్ గేమర్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళు మీరు అన్నట్టు ఎక్స్బాక్స్ లేకపోతే ప్లే స్టేషన్స్ లేకపోతే ఇలా కన్సోల్స్ యూస్ చేసి గేమ్స్ ఆడేవాళ్ళు. అలా ఆడుతున్నప్పుడు అవి చాలా సీరియస్ గేమ్స్ లైక్ స్టోరీ బేస్డ్ గేమ్స్ ఉండేటివి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లే మెకానిక్స్ ఉండేటివి. సో దాన్ని ఒక రకమైన స్టడీ చేసి దెన్ స్టూడెంట్స్ విల్ స్టార్ట్ ప్లేయింగ్. దానికి చాలా సీరియస్నెస్ కావాలి, చాలా ప్రిపేర్డ్నెస్ కావాలి. బట్ ఈ రోజుల్లో మనం చూస్తే స్మార్ట్ ఫోన్స్ మన చేతుల్లోకి వచ్చిన తర్వాత, సో బ్యాండ్ విడ్త్ బాగా చీప్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. ప్రతి ఒక్కరికి సింపుల్గా ప్లే స్టోర్లో నుంచి ఒక గేమ్ని డౌన్లోడ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అయిపోయింది. దానికి తోడు ఇప్పుడు వస్తున్నటువంటి డిఫరెంట్ గేమ్స్, క్యాజువల్ గేమ్స్ కానివ్వండి, హైపర్ క్యాజువల్ గేమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఆడడానికి దానికి ఒక పెద్ద ప్రిపేర్డ్నెస్ అవసరం లేదు. ఆడడానికి మనకు దానికి పెద్ద ట్రైనింగ్ అవసరం లేదు. జస్ట్ అసలు చాలా సింపుల్గా ఒక్క 2 minutes గ్యాప్ దొరికినా కూడా గేమ్ ఆడుకునే సిచ్యువేషన్లోకి వెళ్ళాం. ఈ రోజుల్లో మనం గేమ్ని ఒక చిన్న స్ట్రెస్ బస్టర్ లాగా, ఒకప్పుడు మనకు టైం దొరికితే ఒక చిన్న జోక్ ఎలా అనేవాళ్ళము, లేకపోతే ఒక చిన్న మ్యూజిక్ ఒక సాంగ్ ఎలా అనేవాళ్ళము, ఇప్పుడు సింపుల్గా అలాగా ఒక గేమ్ ప్లే చేస్తున్నారు. సో ఇప్పుడు మన మొబైల్స్లో ఉండే గేమ్స్ అన్నీ కూడా చాలా సింపుల్ గేమ్స్. దానికి మనకు పెద్ద ప్రిపేర్డ్నెస్, పెద్ద ట్రైనింగ్ అవసరం లేదు. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అందులో మనకు డౌట్ అంటూ ఏమీ లేదు. బట్ గేమింగ్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే
ఆ గేమ్స్ని ఎలా డెవలప్ చేస్తారు, ఆ గేమ్ కాన్సెప్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారు, గేమ్కి కావాల్సినటువంటి ఆర్ట్ అసెట్స్ ఎలా క్రియేట్ చేస్తారు, ఆ గేమ్స్కి కావాల్సినటువంటి డిజైన్ ఆస్పెక్ట్స్ అవన్నీ ఎలా ప్రిపేర్ చేస్తారు, ఫైనల్గా ఆ గేమ్ని ప్రోగ్రామింగ్తో ఎలా తయారు చేస్తారు అనేది మనం నేర్పిస్తాం. దీనికోసం మనకు డిఫరెంట్ డొమైన్స్లో ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఒక గేమ్ అనేది ఒక ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్ని మనం డెవలప్ చేయాలి అంటే ఒక గేమ్ని మనకు డిజైనర్స్ కావాలి, ఆర్టిస్ట్ కావాలి, ప్రోగ్రామర్స్ కావాలి, టెస్టర్స్ కావాలి. లేటర్ దాన్ని మార్కెట్ చేసి, పబ్లిష్ చేసి, మానిటైజ్ చేసి దాని నుంచి ఇన్కమ్ జనరేట్ చేయడానికి చాలా మంది ప్రొఫెషనల్స్ అవసరం అవుతారు. సో ఈ ఎంటైర్ స్కిల్ సెట్ని ఎలా ఎక్వైర్ చేయాలి, ఈ స్కిల్ సెట్ని ఎక్వైర్ చేయడానికి ఎటువంటి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, ఎటువంటి టూల్స్ నేర్చుకోవాలి, ఎటువంటి స్కిల్ సెట్ని ఎక్వైర్ చేయాలి అనేది మనం టీచ్ చేయడానికే గేమింగ్ కోర్సెస్ అనేటివి మనం ఆఫర్ చేస్తూ ఉన్నాం. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ గేమింగ్లో ఉన్నటువంటి ఈ డిఫరెంట్ డివిజన్స్ని ఒకే పర్సన్ చేయలేరు. జనరల్లీ ఆర్ట్ను లైక్ చేసే పర్సన్ ప్రోగ్రామింగ్ లైక్ చేయకపోవచ్చు, ప్రోగ్రామింగ్ బాగా చేసే పర్సన్, ప్రాబ్లమ్స్ బాగా సాల్వ్ చేసే పర్సన్కి ఆర్ట్ నచ్చకపోవచ్చు. సో ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్ అందరూ కామన్గా లవ్ చేసేది గేమ్స్. బట్ కొంతమంది ప్రోగ్రామర్స్ కావాలనుకుంటారు, కొంతమంది ఆర్టిస్ట్ కావాలనుకుంటారు, కొంతమంది డిజైనర్స్ కావాలంటారు, కొంతమంది దాని మార్కెటింగ్ సైడ్లో ఉండాలనుకుంటారు, కొంతమంది మానిటైజ్ చేయాలనుకుంటారు. సో ఈ ఎంటైర్ స్కిల్ సెట్ అనేది డిఫరెంట్. ఈ డిఫరెంట్ స్కిల్ సెట్ని మనం ప్రొవైడ్ చేయాలి అంటే స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మనం డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేయాలి, డిఫరెంట్ కోర్సెస్ని డిజైన్ చేయాలి. జస్ట్ లైక్ దట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది గేమింగ్, లేకపోతే నాకు ఇటువైపు వెళ్ళాలి, ఎంసెట్లో రాలేదు ర్యాంక్, లేకపోతే ఇంజనీరింగ్ ఏదో చెయ్యాలి అనుకుంటే సరిపోదు. దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి? ఎస్ థింగ్ ఏంటి అంటే ఇది ఏదో సింపుల్గా ఒక కాలేజీలో చేరిపోయాము, చేసేద్దాము, కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ వస్తుంది అనుకోవడానికి వీల్లేదు. బికాస్ ఇట్స్ ఎ క్రియేటివ్ వన్. సో గేమ్ అనేది ఒక క్రియేటివ్ అండ్ టెక్నికల్ ప్రొడక్ట్. కంపల్సరీగా దాని మీద కొద్దో గొప్ప ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆ రెస్పెక్టివ్ డొమైన్లోనో లేకపోతే గేమింగ్ అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళకే ఇది వర్కౌట్ అవుతుంది. బట్ నవ్వేడేస్ గేమింగ్ అంటే ప్యాషన్ లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ గేమ్స్ అనేది లైక్ చేస్తున్నారు. సో అందుకని గేమింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ఈ సెక్టర్లోనే అంటే గేమింగ్కి సంబంధించి వాళ్ళు ఎడ్యుకేషన్ పర్స్యూ చేసుకోవచ్చు, స్కిల్ సెట్ ఎక్వైర్ చేయొచ్చు, లేటర్ వాళ్ళ కెరీర్ని కూడా వాళ్ళు హ్యాపీగా గేమింగ్లోనే కంటిన్యూ చేయొచ్చు. సో ఎంతమంది మనం ఒక ఇంట్రెస్ట్ ఒక దాంట్లో ఉంటుంది, ప్యాషన్ ఒక దాంట్లో ఉంటుంది, ఎడ్యుకేషన్ ఇంకో దాంట్లో చేస్తాము, చివరికి వర్క్ ఇంకో దాంట్లో చేస్తాము. అలా కాకుండా మీకు నచ్చిన దాంట్లోనే మీరు చదువుకోండి, నచ్చిన కెరీర్నే మీరు ఆప్ట్ చేసుకోండి, నచ్చిన కెరీర్లోనే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి అనే కాన్సెప్ట్తో ఈ మెయిన్లీ మేమైతే అదే కాన్సెప్ట్తో ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. యూజువల్గా ఆడుతూ పాడుతూ అంటావు గేమింగ్ కూడా. సార్ జునైద్ సార్, ఇప్పుడు మనం గేమింగ్ వైపు వెళ్ళాలి, ఇందులో కోర్స్ చేయాలి అంటే ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి? పిల్లలు ఏం చదివితే వాళ్ళకి ఏం కావాలి అనుకుంటే ఈ కోర్సులోకి రావాల్సిన అవసరం ఉంటుంది? మనం ఇంతకుముందు అనుకున్నాము కంప్యూటర్ సైన్స్ ఏదైతే ఉందో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అనుకోండి, దానికి అడిషనల్గా సమ్ గేమింగ్కి సంబంధించినటువంటి కొన్ని సాఫ్ట్వేర్స్ అడిషనల్గా ఉంటాయి, కొన్ని సబ్జెక్ట్స్. ఓకే, సో ఈ కంప్యూటర్ సైన్స్లో ఏవైతే బీటెక్ కంప్యూటర్ సైన్స్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవే సబ్జెక్ట్స్ ఇందులో ఉంటాయి. కాబట్టి బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంపీసీతోని వాళ్ళు ఉత్తీర్ణులై ఉండాలి, ఇంటర్మీడియట్. అయితే ఇప్పుడు గేమింగ్ కాలేజెస్ ఇక్కడ ఏమున్నాయంటే ఎక్స్క్లూజివ్గా గేమింగ్ ఇచ్చే కాలేజెస్ ఏంటి? సిన్స్ JNFAU ఈజ్ ద ఫస్ట్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా, వీ నో దట్, రైట్? JNFAU యూనివర్సిటీ మనకు హైదరాబాద్లో మాసాప్ ట్యాంక్లో ఉంది. ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ JNTUని దాన్ని విభజించి ఎక్స్క్లూజివ్గా ఫైన్ ఆర్ట్స్ని ఆర్కిటెక్చర్ని దగ్గర అంటే కంబైన్ చేసి ఒక యూనివర్సిటీగా ప్రభుత్వం దాన్ని ఏర్పాటు చేసింది. దాన్ని సేమ్ JNTU చట్టమే దానికి కూడా ఆపాదించారు. అయితే ఈ JNFAU సిన్స్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్ ఆర్ట్స్ అండ్ దీనికి సంబంధించిన యూనివర్సిటీ కాబట్టి దీనికి ఈ అలైడ్ డిసిప్లిన్స్ ఫైన్ ఆర్ట్స్లో ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గేమింగ్ కావచ్చు, ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్ ఆర్ యానిమేషన్, VFX, ఈ కోర్సులన్నీ వాళ్ళు ఎక్స్క్లూజివ్గా ఆఫర్ చేస్తున్నారు, రైట్? అయితే చాలామంది అనుకోవచ్చు నేను కంప్యూటర్ సైన్స్ నుంచి కూడా నేను అవ్వచ్చు కదా అని. బట్ దానికి రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్ కూడా అవగాహన ఉండడం చాలా అవసరం అన్నట్టు. ఇప్పుడు ఈ 4 year వాళ్ళ కరికులంలో అది కూడా ఇన్కార్పొరేట్ చేయబడ్డ ఉన్నదన్నట్టు. అది బాలకృష్ణ గారు హీ విల్ ఎక్స్ప్లెయిన్. అయితే
బేసిక్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ పాస్, ఎంసెట్ కూడా అవసరం లేదు. ఎందుకంటే జేఎన్ఎఫ్ఏ యూనివర్సిటీ ఎంసెట్ ఈ కాలేజెస్ డైరెక్ట్గా అడ్మిషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ కాలేజెస్లో ఒక ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది కండక్ట్ చేసేసి ఫిల్టర్ చేసేసుకొని దాదాపు ఒక 400-500 మంది విద్యార్థులు అప్లై చేసుకుంటే దాంట్లో నుంచి వాళ్ళకి ఇంటేక్ ఏదైతే ఉందో ఆ ఇంటేక్ వరకు ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం తీసుకుంటారు. వాటికి సమ్ కైండ్ ఆఫ్ క్రియేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కావచ్చు, లేకుంటే సమ్ అదర్ సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్ కావచ్చు, ఇట్లాంటివి కండక్ట్ చేసి దే విల్ టేక్ ద ఇంటేక్ అన్నట్టు. ఐ మీన్ వాళ్ళకి సెలెక్ట్ చేసుకొని వాళ్ళు విద్యార్థులకి సీట్లు ఇవ్వడం జరుగుతుంది. సో బాలకృష్ణ గారు, ఇంతకు ముందు ఈ మధ్య కాలంలో కొన్ని యూనివర్సిటీస్ చేస్తున్నటువంటి ఒక ప్రచారం ఏంటంటే ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ తీసుకున్నప్పటికి కూడా ఇంజనీరింగ్ చేయొచ్చు అనేది, బట్ గేమింగ్కి మాత్రం మ్యాథ్స్ అనేది కంపల్సరీ ఉండాలి. నో మ్యామ్, వన్ పాయింట్ టు యాడ్ టు దాట్. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, గేమింగ్లో మనకు రకరకాల డిసిప్లిన్స్ ఉన్నాయి. గేమింగ్లో ప్రోగ్రామర్స్ ఉంటారు, ఆర్టిస్ట్ ఉంటారు, డిజైనర్స్ ఉంటారు, ఏఆర్విఆర్ డెవలపర్స్ ఉంటారు, రకరకాల డొమైన్స్ ఉంటాయి. సో ఈ రకరకాల డొమైన్స్కి సంబంధించిన స్కిల్ సెట్ మనం ప్రొవైడ్ చేయాలి అంటే ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ అన్ని స్కిల్స్ని మనం ప్రొవైడ్ చేయలేం. ఎందుకంటే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ డిఫరెంట్ ఉంటాయి, ఈ రెస్పెక్టివ్ కావాల్సిన ఫౌండేషన్ కోర్సెస్ డిఫరెంట్ ఇవన్నీ. సో అందుకని ఎస్పెషల్లీ మేమేం చేసాము అంటే గేమింగ్కి సంబంధించినటువంటి 3 డిఫరెంట్ డొమైన్స్కి 3 డిఫరెంట్ బ్యాచులర్ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నాం. వాటిలో ఒక బ్యాచులర్ ప్రోగ్రామ్ ఏంటి అంటే బ్యాచులర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్. ద బ్రాంచ్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్ అనేది ఒక బ్యాచులర్స్ ప్రోగ్రామ్. ఇది 4 ఇయర్ డ్యూరేషన్ బ్యాచులర్ ప్రోగ్రామ్. దీన్ని మనం జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీతో అఫిలియేట్ అయ్యి ఆఫర్ చేస్తున్నాం. ఈ కోర్సులో జాయిన్ కావాలి అంటే వాళ్ళకి మ్యాథమెటిక్స్ అనేటివి +2 లెవెల్లో మ్యాండేటరీగా ఉండాలి. సో బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఎనీ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ ఏ సబ్జెక్ట్. MPC or MEC? Not PC are not necessary. Mathematics ఉండాలి. MPC ఉండొచ్చు, లేకపోతే MEC ఉండొచ్చు. లేదు కొన్ని బోర్డ్స్ వచ్చేసి మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ కూడా ఉన్నాయి, MBIPC ఉన్నాయి. లేదు పాలిటెక్నిక్ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా మ్యాథమెటిక్స్ అనేది పార్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్ వాళ్ళ కోర్స్ అవుతుంది. వీళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ అవుతారు. బట్ ఓన్లీ ఫర్ దిస్ కోర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్. ఇక్కడ మనం ఎందుకు మ్యాథమెటిక్స్ కావాలంటున్నాము అంటే ఇట్స్ మోర్ లైక్ టువర్డ్స్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ యాజ్ ది ఫౌండేషన్ ఫర్ దిస్, ఫాలోడ్ బై గేమ్ డిజైన్ అండ్ గేమ్ ప్రోగ్రామింగ్. సో ఇక్కడ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ కోర్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు. Computer science programming languages like C++, Java, Python, then C# and .NET technologies, ఇవన్నీ కూడా అంటే రెగ్యులర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో నేర్చుకున్నట్టు కోర్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ కానీ కోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ నేర్చుకుంటారు. దాని తర్వాత దే లెర్న్ అబౌట్ ది గేమ్ ప్రోగ్రామింగ్. జనరల్లీ మనం ఒక గేమ్ని ప్రోగ్రామ్ చేయాలి, డెవలప్ చేయాలి అంటే గేమ్ ఇంజిన్స్ అని యూస్ చేస్తారు. So there are 2 popular game engines. Many engines are there, but in the market presently 2 popular game engines ఉన్నాయి. Unity 3D అనేది ఒక గేమ్ ఇంజిన్, Unreal అనేది ఇంకొక గేమ్ ఇంజిన్. ఈ 2 డిఫరెంట్ గేమ్ ఇంజిన్స్ ద్వారా గేమ్ని ఈజీగా డెవలప్ చేయొచ్చు. ఈ రెస్పెక్టివ్ గేమ్ ఇంజిన్స్లో యూనిటీ అండ్ అన్రియల్లో మనం అగైన్ ఇంటర్నల్లీ అనదర్ కోడింగ్ యూస్ చేస్తాం. కాకపోతే ఈ యూనిటీ, అన్రియల్ ఇవి కూడా చూడడానికి మనకు కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామింగ్ లాగా అనిపించినా కూడా బ్యాడ్ లక్ ఏంటి అంటే ఎందుకు వేరే ఏ బ్యాచులర్ ప్రోగ్రామ్స్లో కానీ వేరే ఏ ఇంజనీరింగ్ కోర్సెస్లో కానీ ఈ కంటెంట్ని ఎందుకో టచ్ చేయట్లేదు. సో వాట్ వీఆర్ డూయింగ్ అంటే దాన్ని మేము ఒక స్పెషల్ మాడ్యూల్ లాగా తీసుకొని కంప్యూటర్ సైన్స్ టీచ్ చేసిన తర్వాత దాన్ని ఫౌండేషన్గా తీసుకొని గేమ్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తాం. ఈ గేమ్ ప్రోగ్రామింగ్లో వి టీచ్ అబౌట్ గేమ్ ఇంజిన్స్, యూనిటీ గేమ్ ఇంజిన్ గురించి, అన్రియల్ గేమ్ ఇంజిన్ గురించి, తర్వాత గేమ్ ప్లే ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ గురించి, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్స్ ఫర్ గేమింగ్ గురించి, కోడ్ ఆప్టిమైజేషన్ గురించి, గేమ్ నెట్వర్కింగ్ సంబంధించి, అంటే దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ రిలేటెడ్ టు గేమ్ ప్రోగ్రామింగ్. ఓకే సార్, దిస్ ఈ పార్ట్ వస్తుంది. ఇది అయిన తర్వాత ఇంకొక మాడ్యూల్, సేమ్ ప్రోగ్రాంలో ఉన్న ఇంకొక మాడ్యూల్ ఏంటి అంటే గేమ్ డిజైన్. స్టార్టింగ్ ఫ్రమ్ వెరీ బేసిక్స్. అంటే అసలు గేమ్స్ అనేటివి మనం ఈరోజు స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. గేమ్స్ అనేటివి మన తాత ముత్తాతల నుంచి ఉన్నవే. కాకపోతే వాళ్ళు ఇంట్లో కూర్చోనో లేకపోతే అరుగుల మీద కూర్చోనో లేకపోతే ప్లేగ్రౌండ్లో పోయి ఆడేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ డిజిటైజ్ అవుతున్నాయి, అంతకంటే పెద్ద ఏం లేదు. సేమ్ కాన్సెప్ట్స్. ఇప్పుడు లూడో అంటే ఒకప్పుడు మనం చాక్ పీస్, పెన్సిల్ తీసుకొని నేల మీద రాసి చింతపెక్కలు వేస్తూ ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు కంప్యూటర్ ఓపెన్ చేసేసి వీఆర్ ప్లేయింగ్ దట్. సో ఎవ్రీథింగ్ అనేది ఆల్రెడీ ఉన్న కాన్సెప్ట్స్.
సో ఈ గేమ్స్కి సంబంధించి వాటి హిస్టరీ ఏంటి, వాటి డిఫరెంట్ జోనస్ ఏంటి, తర్వాత అసలు ఒక గేమ్ని తయారు చేయాలి అంటే దాని కంప్లీట్ ప్రొడక్షన్ పైప్ లైన్ ఏంటి, లైక్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎలా చేసుకోవాలి, ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ ఎలా చేసుకోవాలి, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వెర్షన్ ఎలా రిలీజ్ చేసుకోవాలి, దిస్ ఎంటైర్ థింగ్ విల్ కమ్. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గేమ్స్లో లెవెల్స్ అనేటివి వెరీ కామన్. లెవెల్ డిజైన్ ఎలా చేసుకోవాలి, తర్వాత గేమ్ వరల్డ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా గేమ్ ప్రొడక్షన్లో వస్తాయి. లైక్ టెస్టింగ్, గేమ్ టెస్టింగ్ ఎలా జరగాలి, లేదు ఒక గేమ్ ప్రాజెక్ట్ని ఎలా మేనేజ్ చేయాలి, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది గేమ్ డిజైన్. ఇవే కాకుండా ఒక గేమ్ని డెవలప్ చేసిన తర్వాత ఆ గేమ్ని ఎలా మనం పబ్లిష్ చేయాలి, ఎక్కడ పబ్లిష్ చేయాలి, ఎలా పబ్లిష్ చేయాలి, తర్వాత దాన్ని ఎలా మార్కెట్ చేసుకోవాలి, దాని నుంచి ఎలా రెవెన్యూ జనరేట్ చేయాలి, అంటే ఆ గేమ్ని ఎలా మానిటైజ్ చేయాలి అనేది చూడాలి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిలేటెడ్ టు గేమింగ్. ఇప్పుడు ఇంకా కొత్త ట్రెండ్, కొత్త వర్టికల్ ఏంటి అంటే గేమిఫికేషన్ అనేది ఒక కొత్త వర్టికల్ అవుతుంది. సో ఒకప్పుడు గేమ్ టెక్నాలజీని ఓన్లీ గేమ్స్ని డెవలప్ చేయడానికి మాత్రమే వాడేవాళ్ళు. ఇప్పుడు గేమ్ టెక్నాలజీని వేరియస్ నాన్ గేమింగ్ అప్లికేషన్స్లో కూడా వాడుతున్నారు. ఎందుకు అంటే వెరీ ఇంటరాక్టివ్ యాప్స్ని డెవలప్ చేయాలి అంటే ఈ గేమిఫికేషన్ టెక్నాలజీని వాడుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి ఒక గేమింగ్ ఇండస్ట్రీలోనే కాకుండా వేరియస్ అదర్ డొమైన్స్లో కూడా ఆపర్చునిటీస్ ఓపెన్ అయ్యాయి. సో ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఒక పర్టికులర్ ప్రోగ్రామ్, దట్ ప్రోగ్రామ్ అనేది కంప్యూటర్ సైన్స్, గేమ్ ప్రోగ్రామింగ్ అండ్ గేమ్ డిజైన్ మీదనే ఫోకస్ చేశాం. దెర్ ఈజ్ అనదర్ ప్రోగ్రామ్ దట్ ఇస్ ఫర్ ఆర్ట్ అండ్ డిజైన్. అంటే గేమ్ కావాలి అంటే డిజైన్ ఎంత ముఖ్యమో, ఫైనల్గా మనకు గేమ్ ఆడేటప్పుడు మన కళ్ళకు కనిపించే విజువల్ ఎలిమెంట్స్, క్యారెక్టర్స్ కావచ్చు, ప్రాప్స్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు. సో ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలి, బికాస్ బేస్డ్ ఆన్ ది కాన్సెప్ట్. ప్రతి గేమ్కి ఒక స్టోరీ ఉంటుంది, ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని క్యారెక్టర్స్ ఎలా డిజైన్ చేయాలి, ఆర్ట్ అసెట్స్ క్రియేట్ చేయాలి, అంటే ప్రాప్స్ కానీ, వెహికల్స్ కానీ, ఎన్విరాన్మెంట్స్ కానీ, ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలి, దాని ఎంటైర్ ప్రొడక్షన్ పైప్ లైన్ ఎలా ఉంటుంది. లైక్ మనం ఒక 3D ఆర్ట్ అసెట్ని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ దాన్ని మోడల్ చేయాలి, తర్వాత టెక్స్చర్ చేయాలి, తర్వాత లైటింగ్ అండ్ షేడింగ్ గురించి ఆలోచించాలి, తర్వాత రిగ్ చేయాలి, తర్వాత యానిమేట్ చేయాలి, ఫైనల్లీ ఇవన్నీ కూడా మనకు కలర్ కాంబినేషన్, లైటింగ్, షేడింగ్, కలర్స్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు కమ్. సో ఈ ఎంటైర్ ఆర్ట్, గేమ్ ఆర్ట్ అండ్ గేమ్ డిజైన్కి సంబంధించినటువంటి ఫస్ట్ ట్రెడిషనల్ ఆర్ట్ని ఫౌండేషన్గా ఇస్తూ, ఫాలోడ్ బై 2D గేమ్స్కి సంబంధించి 2D ఆర్ట్ అసెట్స్ ఎలా క్రియేట్ చేయాలి, 3D గేమ్స్కి సంబంధించి 3D గేమ్ ఆర్ట్ అసెట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ప్లస్ డిజైన్ అనేది కామన్గా ఇది ఒక ప్రోగ్రామ్ లాగా డిజైన్ చేసాం. ఈ ప్రోగ్రాంలో జాయిన్ కావాలి అంటే స్టూడెంట్ హ్యాస్ టు హ్యావ్ ద క్రియేటివ్ మైండ్ సెట్ ఉండాలి, ఆ ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉండాలి, స్టోరీ టెల్లింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఇది వర్కౌట్ అవుతుంది. దీనికి ఎనీ +2 ఆర్ ఈక్వలెంట్, ఎనీ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అనేది ఎలిజిబిలిటీ. ఎనీ గ్రూప్. దీంట్లో మనకు స్పెసిఫిక్గా మ్యాథమెటిక్సే ఉండాలి, లేకపోతే సమ్ అదర్ సబ్జెక్ట్ ఉండాలి అనేది లేదు. ఎనీ గ్రూప్, వొకేషనల్ కావచ్చు, రెగ్యులర్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎనీథింగ్. అండ్ థర్డ్ ప్రోగ్రామ్ మేము ఆఫర్ చేసేది ఏంటి అంటే బ్యాచిలర్స్ లెవెల్లో బ్యాచిలర్స్ ఇన్ అగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ. ఇది న్యూ టెక్నాలజీ. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే వర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, దీన్నే మిక్స్డ్ రియాలిటీ అంటారు. దీని ఎక్స్టెన్షనే మేబీ మెటావర్స్ టెక్నాలజీస్ రావచ్చు. సో దిస్ ఈస్ ది న్యూ కోర్స్ అకైండ్. ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా వీ స్టార్టెడ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రాంలో మనం ఫైనల్గా కంప్యూటర్ సైన్స్ ఫౌండేషన్ కావాల్సినంత గేమ్ ఇంజిన్ ప్రోగ్రామింగ్ టీచ్ చేస్తాము, తర్వాత ట్రెడిషనల్ ఆర్ట్ ఫౌండేషన్తో 3D ఆర్ట్ అసెట్స్ ఎలా క్రియేట్ చేయాలనో టీచ్ చేస్తాము, తర్వాత గేమ్ డిజైన్ కాన్సెప్ట్స్ని టీచ్ చేస్తాము. ఫైనల్గా ఒక అగ్మెంటెడ్ రియాలిటీ అప్లికేషన్ కానీ, ఒక వర్చువల్ రియాలిటీ అప్లికేషన్ కానీ మనం ఎలా డెవలప్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, లేదు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేటివి టీచ్ చేయడం జరుగుతుంది. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి సంబంధించిన చేరడానికి కూడా ఎలిజిబిలిటీ అనేది +2 ఆర్ ఈక్వలెంట్. అంతేగాని మనకు పర్టికులర్లీ ఈ సబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ థింగ్ ఏమవుతుంది అంటే ఎక్కువ ఫోకస్ జనరల్లీ కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్, గేమ్ డెవలపర్ అంటానే, డెవలపర్ అనే వర్డ్ వస్తానే జనాలు ఒక ప్రోగ్రామింగ్ అనే దానికి వెళ్ళిపోతారు. సో దాంతో ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఎన్రోల్మెంట్స్ ఉంటాయి, ఈవెన్ జాబ్ మార్కెట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో సార్ చెప్పినట్లు ఇందాక స్టూడెంట్కి గేమింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ ప్లస్ గేమింగ్ యాజ్ స్పెషలైజేషన్ అనేది ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో వస్తుంది. అండ్ అనదర్ థింగ్ ఏమవుతుంది అంటే ఆల్ దీస్ అనేటివి, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మోర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ వేలో టీచింగ్ జరగాలి.
మన రెగ్యులర్ ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో, ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ కాలేజెస్లో ఒక క్లాస్ రూమ్, జస్ట్ క్లాస్ రూమ్లో కూర్చొని ఆ బెంచెస్ మీద కూర్చొని లెక్చర్స్ వింటే వచ్చే కోర్సెస్ కావే. ఇట్స్ మోర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్, మోర్ అప్లికేషన్ ఓరియంటెడ్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వాళ్ళకి టాలెంట్ అనేది వస్తుంది. సో అందుకనే ఇక్కడ మేము యాక్చువల్లీ మా ఎన్విరాన్మెంట్ కూడా ఎలా ఉంటుంది అంటే క్లాస్ రూమ్స్ సపరేట్గా, ల్యాబ్స్ సపరేట్గా ఉండవు. క్లాస్ రూమే ల్యాబ్, అక్కడే వింటారు, అక్కడే ప్రాక్టీస్ చేస్తారు. అండ్ అనదర్ థింగ్ ఏంటి అంటే ఇటువంటి కోర్సెస్ ఆఫర్ చేయడానికి జస్ట్ బుకిష్ నాలెడ్జ్ అనేది సరిపోదు. బుకిష్ నార్మల్లీ మనం రెగ్యులర్ టీచింగ్లో ఉన్న వాళ్ళంతా కూడా ఎక్కువ, ఐఎమ్ ఆల్సో ఏ టీచర్, సో ఎక్కువ మనం బుక్స్ని చదువుతాము, కాన్సెప్ట్స్ని నేర్చుకుంటాము, ఆ కాన్సెప్ట్స్ని స్టూడెంట్స్కి బాగా అర్థమయ్యేలాగా చెప్తాము. దెన్ ప్రాక్టికల్స్ అంతా కన్సన్ట్రేట్ చెయ్యం జనరల్ కోర్సెస్. బట్ ఈ కోర్స్లో మోర్ ఫోకస్ అనేది టువర్డ్స్ ప్రాక్టికల్స్ ఉంటేనే జరుగుతుంది. ఎందుకు అంటే ఈ పర్టికులర్ క్రియేటివ్ సెక్టర్ నుంచి కోర్స్ అయిన తర్వాత మనం ఎక్కడికన్నా ఒక జాబ్కో లేకపోతే ఒక ఇంటర్న్షిప్ ఇంటర్వ్యూకి పోతే రెజ్యూమ్ ఇస్తే సరిపోదు. వాళ్ళు ఫస్ట్ అడిగేది ఏంటి అంటే నీ పోర్ట్ఫోలియో చూపెట్టు అంటారు. దట్ పోర్ట్ఫోలియో హ్యాస్ టు స్పీక్ అబౌట్ అవర్ స్కిల్, హ్యాస్ టు స్పీక్ అబౌట్ అవర్ వర్క్. సో ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది కోర్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను మాట్లాడిన ఈ కోర్సెస్ అన్నీ కూడా +2 కంప్లీట్ అయిన స్టూడెంట్స్. +2 కంప్లీట్ అయిన స్టూడెంట్స్. మ్యాథమెటిక్స్ ఉంటే హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ద 3 కోర్సెస్. మ్యాథమెటిక్స్ లేకపోతే హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్, హీ ఆర్ షీ ఆర్ ఎలిజిబుల్ ఫర్ గేమ్ ఆర్ట్ అండ్ డిజైన్ అండ్ AR/VR కోర్స్కి ఎలిజిబిలిటీ. అట్ ది సేమ్ టైమ్ ఈ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది అనేది చాలా మందికి తెలియదు. ఎగ్జాక్ట్లీ. వీ స్టార్టెడ్ దిస్ ఇన్ 2010 అండి. ఇన్స్టిట్యూషన్ మేమైతే ఎస్పెషల్లీ 2010లో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఈ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తూనే ఉన్నాం. బట్ ఇప్పటికీ కూడా జనాల్లో అవేర్నెస్ లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఒక్కొక్కసారి పిటి ఎలా అనిపిస్తుంది అంటే నార్మల్లీ ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని నేను ఒక కాలేజీలో చేర్పించాలి అంటే ఆ అబ్బాయి ఎలాగో కష్టపడి నాకు గేమింగ్ అంటే ఇంట్రెస్ట్, ఇన్స్టిట్యూషన్ ఉంది అనేది ఐడెంటిఫై చేశాడు అనుకోండి. యాజ్ ఏ పేరెంట్ నేను ఏం చేస్తాను అంటే జనరల్లీ నాకు తెలిసిన ఒక పర్సన్ అడుగుతాను. ఐటీలో వర్క్ చేస్తున్న వాళ్ళను, లేకపోతే ఊళ్ళో చదువుకున్న వాళ్ళను అనుకున్న వాళ్ళను, లేకపోతే మా బాబుకు టీచ్ చేసిన టీచర్ను, ఎవరినో ఒకరిని అడుగుతాను. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఇటువంటిది ఒక ఎడ్యుకేషన్ ఉందని తెలియదు, ఇటువంటి ఇండస్ట్రీ అనేది ఉంది అనేది తెలియదు. వాళ్ళు సింపుల్గా ఏమని చెప్తారంటే గేమింగ్లో ఏం ఎడ్యుకేషన్ ఉంది, ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, పిల్లలు గేమ్స్ ఆడే చెడిపోతుంటారు, ఇంకా దీంట్లో ఏం లైఫ్ ఉంటుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. రెగ్యులర్ ఇంజనీరింగ్ చేర్పించు, తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినదే కావాలంటే చేయొచ్చు అంటారు. ఇది అలా నేర్చుకునే కోర్స్ కాదు. ఇంకొకటి ఏంటి అంటే ఈ రోజుల్లో కూడా అంటే ఇప్పుడు జనాలు కూడా ఎలా ఉన్నారంటే ఇప్పుడు సపోజ్ నా దగ్గరకు వచ్చి ఎవరైనా నా ఒపీనియన్ అడిగారు అనుకోండి, నాకు తెలిస్తే చెప్పాలి, తెలియకపోతే నాకు తెలియదు అని చెప్పాలి. అంతేకాని నాకు తెలియదు అని చెప్పడానికి నాకు నామోషి అయ్యి అదేం బాగుండదు, అదేం లేదు, ఇటువంటి వాళ్ళని చాలామందిని చూశాను. అందుకనే నా దగ్గరకు వచ్చినటువంటి పేరెంట్స్కి కానీ నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటి అంటే ఈ రోజుల్లో కూడా మీరు ఒక ఇండస్ట్రీ గురించి, దాని లైఫ్ గురించి, దాని ప్రాస్పెక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే ఒకరిని అడగడం ఎందుకు, గూగుల్ని అడగండి. జస్ట్ టైప్ ఇట్ ఇన్ గూగుల్, ఇండియన్ గేమింగ్ మార్కెట్ ఎలా ఉంది, ఇండియన్ గేమింగ్ మార్కెట్లో జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి, గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉన్నాయి, తర్వాత స్కిల్ అంటే ఏమేమి స్కిల్ అక్వైర్ చేయాలి, దాని రిక్వైర్మెంట్ జస్ట్ మనం టైప్ చేస్తే వీఆర్ గెటింగ్ ది రిపోర్ట్స్. అవి చాలా జెన్యూన్ రిపోర్ట్స్ కదా. సో ఆ రిపోర్ట్స్ చూసి మీరు అర్థం చేసుకోవాలి దీని మార్కెట్కి ఎంత పొటెన్షియల్ ఉంది, ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయనేది తెలుసుకోవాలి. సో ఇదొక మెయిన్ బ్యారియర్. ఎందుకంటే నేను ఈ ఇన్స్టిట్యూషన్ 2010లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే పొజిషన్లో ఉన్నాను. ఎవ్రీ ఇయర్ ఐఎమ్ కౌన్సిలింగ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ప్రతి ఒక్కరు ఇదే క్వశ్చన్, టర్న్అవుట్ ఎంత ఉంటుంది, సో ఎంత అమౌంట్, శాలరీస్ ఎలా ఉంటుంది. ఓకే, కెరీర్ గురించి ఆలోచించాలి. యాజ్ ఏ పేరెంట్ ఆ కన్సర్న్ ఉంటుంది, కెరీర్ గురించి డెఫినెట్గా ఆలోచించాలి. సో గ్రోత్ లేకుండా, లైఫ్ లేకుండా బతకలేం. ప్యాషన్ ఒకటే సరిపోదు, కంపల్సరీ మనకు బ్రెడ్ అండ్ బటర్ దాని నుంచే మనం వెతుక్కోవాలి. కానీ జెన్యూన్ ఫిగర్స్, జెన్యూన్ డేటా మనకి ఇచ్చే సోర్సెస్ మీద మనం డిపెండ్ కావాలి. అంతేకాని వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, పక్కోళ్ళ కోసం అలా అనుకుంటే ఇట్ వోంట్ వర్క్. ఎందుకంటే నేను ఈ జర్నీలో నేను చూసింది ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ నాకు అవుతున్నటువంటి అడ్మిషన్స్లో 15 to 20% ఆఫ్ ది స్టూడెంట్స్ వేరే కోర్సులో జాయిన్ అయిపోయి సెకండ్ ఇయర్లోనూ థర్డ్ ఇయర్లోనూ నా వల్ల కాదు అది అని డిస్కంటిన్యూ చేసి పేరెంట్స్ బలవంతం చేశారు, ఆ కోర్సులో జాయిన్ అయ్యాను. వాళ్ళకి అది ఎక్కక, ఇంట్రెస్ట్ లేక, ఆ 2 years స్ట్రగుల్ ఫేస్ చేసిన తర్వాత 2 years టైంని
2 ఇయర్స్కి సంబంధించిన మనీని వేస్ట్ చేసుకున్న తర్వాత అప్పటికి పేరెంట్స్ రియలైజ్ అవుతున్నారు ఇది కాదు సూట్ అయ్యేది, అప్పుడు తీసుకొస్తున్నారు. సో అది ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది వాళ్ళకి తెలియట్లేదు. అదేవిధంగా కొంతమందికి పాపం నిజంగానే తెలియక వేరే కోర్సెస్లో జాయిన్ అయి ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు గేమింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్, బట్ ఆ టైంకి నాకు తెలియదు ఇటువంటి కోర్సెస్ ఉన్నాయని, నేను ఏదో రెగ్యులర్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళిపోయాను, ఏ ఇంజనీరింగ్ కోర్స్లో జాయిన్ అయ్యాను, లేకపోతే సమ్ అదర్ బ్యాచులర్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అయ్యాను, బట్ స్టిల్ నా మైండ్ అంతా గేమింగ్లోనే ఉంది అనుకున్న వాళ్ళని కూడా మేము ఏం చేస్తామంటే వీఆర్ హ్యావింగ్ సమ్ మాస్టర్స్ ప్రోగ్రామ్ విత్ ద సేమ్ యూనివర్సిటీ. ఈ బ్యాచులర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ని వాళ్ళు నేర్చుకోవాలి అంటే మాస్టర్స్ ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలి. ఇంకా కొంతమంది హైలీ మోటివేటెడ్ స్టూడెంట్స్ ఎలా ఉంటారు అంటే ఇటువంటి ఎడ్యుకేషన్ ఉంది అనేది తెలియక వాళ్ళు ఏదో రెగ్యులర్ ఎడ్యుకేషన్ చేస్తూ వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్తో సెల్ఫ్ మోటివేషన్తో వెబ్లో అవైలబుల్ ఉండే లిమిటెడ్ రిసోర్సెస్తో వాళ్ళకి దొరికిన ట్యూటోరియల్స్తోనో వాళ్ళకి దొరికినటువంటి పీడిఎఫ్స్తోనో వాళ్ళు ఈ స్కిల్ని ఎక్వైర్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దానికి హై ఇన్ఫర్మేషన్ అందులో ఉండదు, దానికి తోడు హై లెవెల్ ఆఫ్ మోటివేషన్ కావాలి దానికి. అలా నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళు నేర్చుకున్నటువంటి కంటెంట్ తక్కువ, ఉన్న స్కిల్ తక్కువ. ఇప్పుడు వాళ్ళే అప్ స్కిల్ కావాలి అనుకుంటారు, నాకు ఆల్రెడీ కొంత వచ్చు, ఈ పార్ట్ని నేను నేర్చుకోవాలి అనుకుంటారు. అటువంటి వాళ్ళని కూడా మేము ఏమంటాము అకామిడేట్ చేసుకోవడానికి వీఆర్ హ్యావింగ్ సమ్ 6 months కోర్సెస్, 1 year కోర్సెస్, వాళ్ళకి కావాల్సినటువంటి కంటెంట్ని కస్టమైజ్ చేసి అప్ స్కిల్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ పర్టికులర్ ఇండస్ట్రీకి సంబంధించిన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇలా డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నాం. సో జునైద్ సార్, ఇప్పుడు బాలకృష్ణ గారు ఓవరాల్గా కోర్సెస్ గురించి ఇవన్నీ చెప్పినప్పుడు ఒక మాట అన్నారు, పేరెంట్స్కి సంబంధించి ఒక మిస్కన్సెప్షన్ అనుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి ఓన్ పర్సెప్షన్స్ అనేవి ఉంటాయి. గేమ్స్ అంటే ఏంట్రా చెడిపోతారు, అందులో నెగటివిటీ అనేది ఉంది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఈ విపరీతమైనటువంటి గేమ్స్ సైకలాజికల్గా ఎఫెక్ట్ పడుతుంది, సోషల్గా ఎఫెక్ట్ పడుతుంది, ఫ్యామిలీ పరంగా బోల్డ్ అన్ని డిస్టర్బెన్సెస్ అన్నీ చూసిన తర్వాత ఆ గేమ్స్ ఆడేది, లేకుంటే ఆ గేమ్స్ డెవలప్ చేసేది అవసరమా? మనం పిల్లోడిని తెలిసి అందులో జాయిన్ చేయాలా, ఇంత ఖర్చు పెట్టాలా? ఆ పేరెంట్స్కి మీరు కెరీర్ గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటే నాట్ ఓన్లీ పిల్లలకి కాదు, పేరెంట్స్తో మాట్లాడాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి. అందులో ప్లస్ ఏముంది, మైనస్లు ఏముంది, ఇవన్నీ టఫ్ టాస్క్ అనిపిస్తుందా మీకు ఆ టైంలో? అది లేదండి, ఎందుకంటే చాలామంది తెలియక అంటే డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ దే ఆర్ బ్యాక్ అవుతున్నారు. కానీ వన్స్ దే కమ్ టు నో వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ద ఇండస్ట్రీ, గ్రోత్ ఎలా ఉంది, అంటే వీళ్ళకి ఒక డెఫినెట్ కెరీర్ ఆపర్చునిటీ ఉందని తెలిసిన తర్వాత దే విల్ ఫిక్స్ టు దాట్. అయితే నేను ఐ వుడ్ లైక్ టు యాడ్ అ ఫ్యూ పాయింట్స్. ఇప్పుడు బాలకృష్ణ సార్ చెప్పారు కదా, యూజువల్లీ స్టూడెంట్స్ 2nd year 3rd yearలో ఏదో ఒక కోర్సులో జాయిన్ అయిన తర్వాత రియలైజ్ అయ్యి దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ, ఐ డోంట్ వాంట్ టు డూ దిస్, ఐ వాంట్ టు నేను ఇదే ఒక గేమ్ డెవలప్మెంట్ కోర్సులోనే జాయిన్ అవ్వాలి, గేమ్ డిజైన్ కోర్సులోనే జాయిన్ అవ్వాలి. ఐ హ్యావ్ సచ్ అంటే సిమిలర్ ఒక ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తాను. వన్ ఆఫ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ IFS ఆఫీసర్, ఓకే, వాళ్ళ అబ్బాయి, హీ స్టడీడ్ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. దే హ్యాపెన్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బాయి హీ గాట్ సీట్ ఇన్ అగైన్ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్లో. అంటే అక్కడ ఒక యూఎస్లో 1 year చదివాడు, ఇక్కడికి వచ్చి మళ్ళీ 1 year చదివాడు ఎక్కడ, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో. వీ కెన్ ఇమాజిన్, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే టాప్ ర్యాంకర్స్ ఉంటేనే అక్కడ సీట్ మనకు దొరుకుతుంది విద్యార్థికి. అంటే హీ కుడ్ మేనేజ్ టు గెట్ ఎ సీట్ దేర్ అంటే దెన్ హీ ఈజ్ అ గుడ్ అంటే స్టూడెంట్ అన్నట్టు. 1 year మళ్ళీ అక్కడ చదివిన తర్వాత నాకు ఇది వద్దు డాడ్, ఐ జస్ట్ వాంట్ టు గెట్ ఇన్ టు గేమింగ్. Then he approached me. Then what do you say, Mr. Syed? Then we have discussed in detail. Then he said, I was not aware of this. అయితే మనకు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్లోనే ఇక్కడ ఒక పాలసీ ఉందన్న విషయం నాకు తెలియదండి అని చెప్పి దెన్ ఇమీడియట్లీ హీ హ్యాపెన్ టు స్పీక్ టు ద IT ప్రిన్సిపల్ సెక్రటరీ గారు. సో హీ సెడ్ నో దిస్ ఇండస్ట్రీ ఈస్ డెవలపింగ్ లైక్ ఎనీథింగ్ అని చెప్పి తెలిసిన తర్వాత ఇమీడియట్లీ హీ సెడ్ నౌ ఐఎమ్ quite assured that my son is going to have a good future అని. అబ్బాయి ఇప్పుడు చదువుకొని now he is very well settled in the industry. సో సిమిలర్గా నేను, ఎందుకంటే మనం తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాము, తల్లిదండ్రుల మోటివేషన్ గురించి మాట్లాడుతున్నాము, నేను ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో షేర్ చేయాలనుకుంటానండి. బేసిక్గా విద్యార్థుల్లో స్వతహాగా వాళ్ళలో సహజంగానే ఏమంటారు ఇంట్రెస్ట్ అనేది, ఆ ఇన్స్టింక్ట్ అనేది ఉంటుంది.
ఒక చిన్న ఒక వన్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ. మార్కస్ పెర్సన్ అని, హీఈస్ అ స్వీడిష్ నేషనల్. హీ వాజ్ బోర్న్ ఇన్ 1979. ఓకే, అయితే తనకి గేమ్స్ అంటే వాళ్ళ నాన్న దగ్గర ఒక పాతకాలం నాటి కొమోడోర్ 128 అనే ఒక కంప్యూటర్ సిస్టమ్ ఉండేది అప్పట్లో. అయితే ఈ 6-7 ఏళ్ల వయసు నుంచి డ్యూ టు దట్ న్యాచురల్ ఇన్స్టింక్ట్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ ఇంక్లినేషన్ వల్ల హీ స్టార్టెడ్ డూయింగ్ సంథింగ్. ఆ చిన్న చిన్న గేమ్స్ ఆడడం, దాంట్లో అవి చేస్తూ హీ డెవలప్డ్ ఎ ప్యాషన్ టువర్డ్స్ గేమ్స్ అన్నాడు. అయితే హీ నెవర్ వెంట్ టు ఎ కాలేజ్ దాని తర్వాత. అయితే డ్యూ టు సమ్ బ్రూజెస్ విచ్ హిస్ ఫ్యామిలీ హ్యాడ్ టు గో త్రూ, వాళ్ళ పేరెంట్స్ మధ్యలో డివోర్స్ అవ్వడము ఇట్లా కొన్ని. బట్ కన్సిస్టెంట్గా ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి ఉత్సాహం, ఎంకరేజ్మెంట్, నువ్వేం చేయాలనుకుంటున్నావో చేయి అని చెప్పి ప్రోత్సహిస్తే ఆ అబ్బాయి అండ్ హీ బికేమ్ ఏ గేమ్ డెవలపర్. హీ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ సమ్ కార్పొరేట్ కంపెనీస్. అక్కడి నుంచి కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ నచ్చక, అక్కడ పరిమితులు ఉంటాయి కదా కొన్ని, అవి నాకు ఇది బాగాలేదని చెప్పేసి ఇండిపెండెంట్గా బయటకు వచ్చేసి 2009లో హీ హాస్ డెవలప్డ్ ఎ గేమ్ దట్స్ కాల్డ్ మైన్ క్రాఫ్ట్ అని. ఓకే, ఇట్స్ ఎ శాండ్ బాక్స్ గేమ్. అది ఇట్స్ బేస్డ్ ఆన్ బ్లాక్స్ మీద ఉంటుంది అన్నట్టు. ఆ గేమ్ డెవలప్ చేసి 2011కి అది మిలియన్స్ అండ్ ఆఫ్ పీపుల్ స్టార్టెడ్ ప్లేయింగ్ అరౌండ్ ద వరల్డ్. అంత పాపులర్ అయిపోయింది. అయిన తర్వాత దెన్ హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ కంపెనీ. అయితే 2014లో మళ్ళీ తను ఒకరోజు ఉన్నట్టుండి ఒక చిన్న ట్వీట్ చేశాడంట, నాకు అసలు చాలా ఈ మీడియాతోని ద పాపులారిటీ సడన్గా నాకు వచ్చేసరికి ఆ ప్రెషర్, నాకు టేక్ దట్ ప్రెషర్, ఐ జస్ట్ వాంట్ టు పీస్ఫుల్లీ నేను పని చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరన్నా ఈ కంపెనీ కొనేసి ఈ గేమ్ కొనేస్తారంటే నేను వెళ్ళి పని చేసుకుంటానని చెప్పి చిన్న ట్వీట్ చేశాడు. సో హీ గాట్ సో మెనీ ఆఫర్స్. ఇన్సిడెంటలీ మైక్రోసాఫ్ట్ దే వర్ లుకింగ్ టు ఇన్వెస్ట్ దేర్ క్యాష్ ఫామ్లో ఉన్నటువంటి సమ్ ఫండ్స్ని దే వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఆన్ సంథింగ్. సో మైక్రోసాఫ్ట్ కేమ్ ఫార్వర్డ్ అండ్ దే మేడ్ హిమ్ అన్ ఆఫర్. సో 2014లో హీ సోల్డ్ దట్ గేమ్ ఫర్ $2.5 billion. $2.5 billion. సో యూ క్యాన్ ఇమాజిన్, ఈరోజు మనం ఇంకా 10 years అహెడ్లో ఉన్నాము. ఈరోజు అంటే ఒక తపన ఉన్నటువంటి వ్యక్తి, ఒక అంటే ఈ సబ్జెక్ట్ నాకు ఇష్టము అన్నటువంటి ఒక బాలుడు దాన్ని సొంతంగా, ఇప్పుడు సార్ చెప్పారు కదా, చాలామంది పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళు మనసులో కుమిలిపోతూ బాధపడుతూ వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక, మోస్ట్లీ నేను ఒకటి గమనించానండి, మదర్స్ విల్ అండర్స్టాండ్ దేర్ చిల్డ్రన్ బట్ ఫాదర్స్ దే డోంట్. ఒక మాటలో చెప్పారంటే తప్పుగా అనుకోవద్దు, బొమ్మరిల్లు సినిమా నేను చెప్పింది నువ్వు చేయాలన్న ఒక ఇది ఉంటుంది. బట్ అంటే మంచి తండ్రులు కూడా ఉన్నారు. ఇప్పుడు నేనే చెప్పాను ఒక ఎగ్జాంపుల్, మార్కస్ పెర్సన్ది. సో అలాంటి తండ్రులు కూడా ఉన్నారు. అయితే మన పిల్లల్లో ఉన్నటువంటి ఆ సహజమైనటువంటి టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకొని వాళ్ళ ఇష్టాలను పరిగణలోకి తీసుకొని దాంతోపాటు మార్కెట్లో అవకాశాలు ఉన్నాయా లేవా అనేది మీరు తెలుసుకుంటే చాలు. అయితే నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ చెడ్డ ఎడ్యుకేషన్ అని నేను చెప్పట్లేదు. బట్ మనకు AICTE అండ్ NASSCOM ఇచ్చిన నివేదికలు ఉన్నాయి. ఏం చెప్తున్నాయి? వీఆర్ ప్రొడ్యూసింగ్ 15 lakh engineers ఎవ్రీ ఇయర్. ఓవర్ఫ్లో అవుతుంది అక్కడ, రైట్? అయితే 15 lakhsలో నుంచి 80% ఇంజనీర్స్ ఆర్ అన్ఎంప్లాయిడ్ అంటున్నారు. దే ఆర్ నాట్ ఎంప్లాయబుల్ టు ఎనీ జాబ్ అంటున్నారు. వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్పట్లేదు. మనం అంటే మనము వాళ్ళు ఆల్రెడీ పరిశోధించి మదించి తీసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం, రైట్? అయితే 80% మందికి అక్కడ ఉద్యోగాలు లేవు, వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు. మరి ఇక్కడనేమో ఓవర్ఫ్లో చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అని నివేదికలు ఉన్నాయి. మార్కెట్ డిమాండ్ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు మేము మాట్లాడుకుంటున్నప్పుడు బాలకృష్ణ సార్ చెప్పారు, సార్ మీరు 100 స్టూడెంట్స్ని ఇవ్వండి, నేను 15 daysలో నేను ఎంప్లాయ్ చేసేస్తాను వాళ్ళని అని. సో సచ్ ఈస్ ద డిమాండ్. ఎదురు చూపులు ఉన్నాయి ఇక్కడ, ఎవరెవరు వస్తారు, ఎప్పుడు వస్తారు. కంపెనీస్ ఆర్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ టాలెంటెడ్ ప్రొఫెషనల్స్. అయితే పిల్లల్లో గనక తల్లిదండ్రులు గమనించాల్సింది ఒకటే, వాళ్ళ పిల్లల్లో గనక ఇలాంటి సపోజ్ నేను నాన్న నేను గేమింగ్లోకి వెళ్తాను అన్నప్పుడు, అరే అదేదో గేమింగ్లో కంటే వీడు ఆటలు ఆడుకుంటాడంట అని అనుకోవద్దు. ఆటలు ఆడుకోవడం కాదు, ఆటల్ని తయారు చేస్తాడంటున్నాడు. అందులో మంచి గేమ్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ గేమ్స్ ఉన్నాయి, చాలా అద్భుతమైనటువంటి గేమ్స్ ఉన్నాయి. అది సో దే విల్ మేక్ గేమ్స్ అన్నట్టు. సేమ్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాడు విద్యార్థి, దాని తర్వాత కొన్ని ఇప్పుడు సార్ చెప్పినట్లుగా కొన్ని గేమింగ్ అవి తీసుకుని తర్వాత అప్పుడు గేమింగ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాడు. మీరు ఆపగలుగుతారా? లేదు కదా. సో అదేదో
ఇనిషియల్ స్టేజ్లోనే ఒక సరైన నిర్ణయం తీసుకొని సరైనటువంటి కోర్సుని ఎంచుకొని అదే కోర్సులో దాన్ని వాళ్ళు ప్రావీణ్యం పొందడానికి అవకాశం ఉంటుంది కదా. 4 ఏళ్ళు ఏదో అంటే తనకి ఇష్టం లేని కోర్సును ఒకటి తీసుకొని అక్కడ మనసు లేక ఇటు నాకు తనది ఇష్టమైంది కోల్పోయానని ఒక వ్యధ బాధ ఇలా కాకుండా పర్టికులర్గా ఇష్టమైన కోర్సుని తీసేసుకొని ముందుకెళ్తే కనుక దే కెన్ సక్సీడ్ ఇన్ లైఫ్. అల్టిమేట్గా వాళ్ళు దే విల్ బీ హ్యాపీ, దే విల్ ఎక్సెల్ ఇన్ లైఫ్, అద్భుతంగా రాణిస్తారు. సో దట్ ఈస్ ద మెసేజ్ ఐ వాంట్ టు గివ్ టు ద పేరెంట్స్. సో మీరు ఏ కోర్స్ అయినా, గేమింగ్ అనే కాదు, వాట్ ఎవర్ ద కోర్స్ ఇట్ ఈజ్, మీ పిల్లలు చెప్పినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి అనేది చూడండి. ఆపర్చునిటీస్ ఉన్న తర్వాత ఎస్, ఇఫ్ దేర్ ఆర్ ఆపర్చునిటీస్, అంటే ఇష్టమైన పని కష్టం అనిపించదు. వాళ్ళు సొంతంగా నేను చేస్తాను డాడీ, నేను చేస్తానమ్మా అన్నప్పుడు ఓకే నాన్న నువ్వు ఇది చెయ్యి అంటే దెన్ వాళ్ళని ప్రోత్సహించినట్లు అవుతుంది. అండ్ దెన్ వాళ్ళు కూడా ఇప్పుడు ఇలాంటి మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్, దే విల్ నర్చర్ దెమ్, దే విల్ అప్స్కిల్ దెమ్. ఆ కౌశల్యాన్ని వాళ్ళు పెంచుతారు, ఆ నైపుణ్యాన్ని వాళ్ళు పెంచుతారు 4 ఏళ్లలో. సో అదే 4 ఏళ్ళు ఏదో ఒక ఇంజనీరింగ్లోకి వెళ్ళిపోయి ఏదో ఒక కోర్సులోకి వెళ్ళిపోయి ఆ సమయాన్ని, విలువైన సమయాన్ని కోల్పోతారు కదా. జీవితంలో సెటిల్ అయ్యే టైం అది. ఆఫ్టర్ 4 years వాళ్ళు సెటిల్ అవ్వాలి. మళ్ళీ దాని తర్వాత నువ్వేం చేస్తున్నావురా, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు రూపాయి సంపాదించేదానికి ఇది లేవు అని చెప్పి వాళ్ళని ఇది చేసే కంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇంత ఉంది అని చెప్పి మనకు డెఫినెట్ స్టాటిస్టిక్స్ ఉన్నప్పుడు అగైన్ వై షుడ్ వి అందులోకి వెళ్ళాల్సిన ఇది లేదు కదా. కొత్త డొమైన్స్, న్యూ నాలెడ్జ్ ఎకనామీస్ ఎక్కడైతే ఉన్నాయో, 100% గ్యారంటీడ్ ఆపర్చునిటీస్ ఎక్కడైతే ఉన్నాయో అటు కన్వర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. దట్స్ మై ఒపీనియన్. ఐ నీడ్ టు యాడ్ వన్ పాయింట్ టు దిస్. సార్ అన్నట్టు మదర్స్ బాగా అర్థం చేసుకుంటారు, బికాజ్ ఆల్వేస్ దే లుక్ ఫర్ మనసును చూస్తారు కాబట్టి. సో ఫాదర్స్ విషయానికి వస్తే దే కెన్ లుక్ ఫర్ దేర్ కెరీర్ లైఫ్లో. నేను అదే అడగబోతున్నాను, ఎంత మంచి ఇన్స్టిట్యూట్ని ఎన్నుకుంటామో అంత మంచి కెరీర్ ముందుందా, వాళ్ళకి ఇంటర్న్షిప్స్ వస్తాయా, లేకుంటే క్యాంపస్ సెలక్షన్ లాగా వచ్చి తీసుకెళ్తారా, లేదా మళ్ళీ ఎదురు చూపులు ఉండాలా, వీళ్ళు రెజ్యూమ్ సబ్మిట్ చేసి కూర్చోవాలా, ఇలాంటివన్నీ డౌట్స్ ఉంటాయి ఫాదర్కి. సో అవి ఉంటాయి. అందుకని నేను చెప్పేది ఏంటి అంటే జస్ట్ గూగుల్లో మీరు చెక్ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఈ పర్టికులర్ సెక్టర్లో డిమాండ్ ఎలా ఉంది, స్కిల్డ్ పీపుల్ ఎలా ఉన్నారు, ఇవి చెక్ చేస్తే మీకు చాలా క్లియర్ పిక్చర్స్ కనిపిస్తాయి. ఎందుకు అంటే ఈ పర్టికులర్ సెక్టర్లో డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. వన్ ఆఫ్ ది ర్యాపిడ్లీ గ్రోయింగ్ సెక్టర్ ఇండియాలో గేమింగ్ అనేది. బట్ ఈ పర్టికులర్ సెక్టర్కి కావాల్సినటువంటి స్కిల్ సెట్ని ప్రొవైడ్ చేసే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా, అంటే ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్, ఎక్కువ కాలేజెస్, లేకపోతే ఎక్కువ కోర్సెస్ అనేటివి లేవు. ఈవెన్ దో ఉన్నవి చాలా తక్కువ ఉన్నాయి. ఉన్నా కూడా మేము ఎంతమందిని ప్రొడ్యూస్ చేస్తున్నాము అంటే ఇయర్లీ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. బట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ నీడెడ్. మనకు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ ఇయర్ రిక్వైర్మెంట్ ఉంది. సో అందుకని దెర్ ఇస్ హ్యూజ్ గ్యాప్. మనకు డిమాండ్కి సప్లైకి ఇక్కడ చాలా హ్యూజ్ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ వలన సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఇండస్ట్రీ పీపుల్ పెద్ద పెద్ద అంటే మెయిన్ జైంట్స్ తప్పించి నార్మల్ మిడ్ సెక్టరు లేకపోతే మిడ్ లెవెల్ స్టూడియోస్ వీళ్ళందరూ కూడా ఈ రోజున ఫ్రాంక్గా చెప్పాలి అంటే నాకు క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అవసరం లేదు, ఇమ్మీడియట్లీ నాకు స్కిల్డ్ పర్సన్ ఉంటే చాలు. ఆ సిచ్యువేషన్కి వచ్చేసి నా ఎక్స్పీరియన్స్లో 2013కి మా ఫస్ట్ బ్యాచ్ 3rd yearలోకి వచ్చింది. 10లో స్టార్ట్ చేసాము, 13లో ఫస్ట్ బ్యాచ్ 3rd yearలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ 3rd yearలోనే ఇంటర్న్షిప్స్ స్టార్ట్ చేస్తున్నారు, 3rd yearలోనే జాబ్ స్టార్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే 3rd yearలో కెరీర్ స్టార్ట్ చేసిన పర్సన్ 4 years కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి 1.5 to 2 years ఆఫ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. పెయిడ్ ఇంటర్న్షిప్ ఇవి కూడా డీసెంట్ పేస్ ఉన్నాయి. నార్మల్ ఏదో మనకు 8,000 10,000 ఇలా కాదు. దోస్ ఆర్ గెటింగ్ గుడ్ అమౌంట్. 3rd yearలోనే ఒక స్టూడెంట్కి అరౌండ్ 25 to 40,000 ఆఫ్ పే వస్తుంది అంటే దట్స్ వెరీ గుడ్ థింగ్. సో అది ఈ 2 years అయ్యేసరికి వాళ్ళకి ఆ 2 years అయిన తర్వాత ఆ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఒక 2 hikes వస్తే వాళ్ళు బయటకు వెళ్ళే టైంకి ఎలా ఉన్నారు అంటే కోర్స్ కంప్లీట్ అయ్యి స్టెప్ అవుట్ అయ్యే టైంకి 1 to 1.5 లేదు, కొంతమంది 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, 2 hikes తీసుకొని మంచి శాలరీ ప్యాకేజ్ ఉంటుంది, మంచి ప్రొఫెషనల్ లాగా బయటకు వెళ్ళిపోతున్నారు. ఇది నేను ఏదో క్లాస్లో ఒకరిద్దరు స్టూడెంట్స్కి వస్తే చెప్పట్లేదు, అలా చెప్పట్లేదు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అరౌండ్ 80% అండ్ అబౌవ్ స్టూడెంట్స్ ఆర్
విత్ ద ప్లేస్మెంట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ డ్యూరింగ్ ద కోర్స్. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ రిక్వైర్మెంట్ ఇప్పుడు దీనివల్ల ఎలా ఉంది అంటే పేస్ కూడా మీరు చూడండి. ఒక గేమ్ ప్రోగ్రామర్ యొక్క స్టార్టింగ్ అంటే ఫ్రెషర్ పే ఎలా ఉంది, 4-5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత పే స్కేల్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మీరు చెక్ చేయండి. సో మీకు రెగ్యులర్ ఐటీ అండ్ బెటర్ దాన్ ఐటీ లాగానే ఈ పే స్కేల్స్ అనేటివి ఉన్నాయి. సో ఈ వేలో మనం ఆలోచించినప్పుడు పేరెంట్కి ఉన్నటువంటి కన్సర్న్, మెయిన్లీ ఫాదర్కి ఉన్నటువంటి కన్సర్న్ అంటే జాబ్ వస్తుందా రాదా, సెటిల్ అవుతారా లేదా, సెక్యూరిటీ ఉంటుందా లేదా, ఇవి మనం ఈజీగా ఆన్సర్ చేయగలం. ఇప్పుడు నా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చిన పేరెంట్స్కి నేను చూపెట్టేది ఏంటి అంటే ఎవరైనా వచ్చేసి ఇప్పుడు నార్మల్లీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏదో మా కాలేజ్ గురించి గొప్పగా చెప్పుకోవడానికి నేను ఏదో చెప్పొచ్చు. అలా కాకుండా నేను ఆల్రెడీ ప్లేస్ అయిన స్టూడెంట్స్ యొక్క ఆఫర్ లెటర్స్, ఆల్రెడీ ప్లేస్ అయిన స్టూడెంట్స్ యొక్క స్కిల్ సెట్, వాళ్ళ అచీవ్మెంట్స్, ప్లేస్మెంట్స్, తర్వాత వచ్చేసి గూగుల్లో ఆ రెస్పెక్టివ్ శాలరీ రేంజెస్, ఇవి చూపెట్టినప్పుడు దోస్ ఆర్ సింపుల్. అంటే వాళ్ళకి క్లారిటీ వస్తుంది. ఎవరో చెప్పేదానికంటే మనకు ప్రూఫ్ అక్కడ కనిపిస్తూ ఉంది. ఇంకొకటి ఏంటి అంటే ఎక్కువ ఈ స్టూడెంట్స్ క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏంటి అంటే మనం ఎంకరేజ్ చేస్తే ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతారు. ఇప్పుడు నార్మల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ 4-year కోర్సులో జాయిన్ అయ్యాడు, 4 years చదువు మీదనే స్పెండ్ చేశాడు. 4 years కంప్లీట్ అయిన తర్వాత అతని మనసులో బలంగా ఉంది, నేను ఏదో ఒకటి అచీవ్ చేయాలి, నేను ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, నా ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ నాకు ఉండాలి అని. అప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేయడం వాళ్ళు మొదలెట్టారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ అయిపోయినా, ఇంజనీరింగ్ అయిపోయిన ప్రతి నెక్స్ట్ నుంచి తెలిసిన ప్రతి ఒక్కరు, రిలేటివ్స్ కావచ్చు, నియర్ కావచ్చు, డియర్ కావచ్చు, కనపడిన ప్రతి ఒక్కడు బాబు ఇంజనీరింగ్ అయిపోయిందా, ఏం చేస్తున్నావు, ఏం జాబ్ చేస్తున్నావు, ఏం వర్క్ చేస్తున్నావు, జాబ్ వచ్చిందా రాలేదా, ఎంత శాలరీ, ఈ క్వశ్చన్స్ అనేటివి వెరీ కామన్. కానీ ఒక పర్సన్ అంటే అతని మోటివ్లో అతను ఉన్నప్పుడు, అతని వేలో అతను ఉన్నప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నీ ఫేస్ చేయడం మొదలైతే డిమోటివేట్ అయిపోతారు. కొద్ది రోజులకు డిమోటివేట్ అయిపోతారు. కానీ మా దగ్గర ఉన్న ఎన్విరాన్మెంట్ మేము ఏం చేస్తున్నామంటే స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత 2nd year నుంచే వాళ్ళని గేమ్ ప్రొడక్షన్కి వెళ్ళి మూవ్ చేస్తున్నాం. ఉన్న ఇంక్యుబేషన్ సెంటర్తో కానివ్వండి, ఉన్న ఇండస్ట్రీ మెంటర్స్ యొక్క హెల్ప్ తీసుకొని దే కెన్ స్టార్ట్ డెవలపింగ్ ద గేమ్స్. ఫస్ట్ గేమ్ స్టూడెంట్ డెవలప్ చేసిన గేమ్ ఎప్పుడు కూడా అంత గొప్పగా కమర్షియల్ క్వాలిటీతో ఉండదు, బట్ ఇట్స్ సంథింగ్. 2nd yearలో ఒక గేమ్ డెవలప్ చేసి అదే స్టూడెంట్ 10 మంది రిలేటివ్స్కి కానీ నియర్ డియర్కి చూపెడితే అరే నువ్వు 2nd yearలోనే గేమ్ డెవలప్ చేసావా అని అంటారు. ఆ 2nd yearలో స్టార్ట్ చేసిన జర్నీ 4th year కంప్లీట్ అయ్యేలోపు ఒక 5-6 గేమ్స్ని కంటిన్యూషన్ చేస్తే గేమ్ టు గేమ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, గేమ్ టు గేమ్ క్వాలిటీ పెరుగుతుంది. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సక్సెస్ఫుల్గా గేమ్స్ని డెవలప్ చేస్తూ కమర్షియల్లీ క్లిక్ అవుతూ అర్న్ చేస్తూ బయటకు వస్తారు. ఆ కాన్ఫిడెన్స్తో వాళ్ళ ఓన్ స్టూడియోస్, ఓన్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళు చేసుకోవచ్చు. నా ఈ 14 years జర్నీలో, మా కాలేజ్ బ్యాక్ స్టేజ్ పాస్లో 14 years జర్నీలో చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ ఓన్ స్టూడియోస్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఎక్సలెంట్గా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మిలియన్స్ ఆఫ్ డౌన్లోడ్స్ ఉన్న గేమ్స్ని డెవలప్ చేసిన వాళ్ళు ఉన్నారు. స్పెషల్ కేటగిరీ క్రింద గ్రీన్ కార్డ్ డైరెక్ట్లీ అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నారు యూఎస్ఏ నుంచి. ఇప్పుడు ఉన్నటువంటి బ్యాచ్లో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ వన్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, హిస్ గేమ్ గాట్ సెలెక్టెడ్ ఫర్ స్టూడెంట్ గేమ్ ఆఫ్ ది ఇయర్ ఇన్ IGDC. దెన్ హిస్ గేమ్ గాట్ సెలెక్టెడ్ బై నజారా గేమ్స్, పబ్లిష్ చేయడానికి నజారా గేమ్స్ తీసుకున్నారు. మ్యాగజైన్ కాదు, పబ్లిషింగ్ హౌస్, వన్ ఆఫ్ ది బిగ్ పబ్లిషర్స్. So those are spending some crores of money on its marketing, and student is going to get the revenue sharing. Almost settle అయిపోతాడు స్టూడెంట్ ఒక గేమ్తోనే. దట్ ఈస్ ద వే. అంటే ఇక్కడ స్టూడెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి డ్యూరింగ్ ద కోర్స్ ఆ జర్నీ మొత్తం వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు. దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. సార్ జునేద్ సార్, ఇప్పుడు ప్రొఫెషనల్గా వాళ్ళకు ఉన్నటువంటి ఆఫర్స్, ఆపర్చునిటీస్తో పాటుగా వాళ్ళకు వచ్చే ప్యాకేజ్ ఎలా ఉంటుంది, వీటితో పాటుగా స్టూడెంట్స్ ఇంకోవైపు వెళ్ళొచ్చు ఆంటర్ప్రెన్యూర్గా. వాళ్ళంతట వాళ్ళే దే కెన్ ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఒక స్టూడియో కావచ్చు అని ఎలా అయితే సార్ చెప్పారో దాంతో పాటుగా దే కెన్ బికమ్ ఏ ఫ్యాకల్టీకి కూడా వెళ్ళొచ్చు కదా. వాళ్ళు వై ఓన్లీ ఒక స్టూడియో, వై ఓన్లీ ఒక ఆంటర్ప్రెన్యూర్గా ఇది ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నారంటే వాళ్ళు కూడా 100 మందిని తయారు చేయొచ్చు. ఆ ఆపర్చునిటీ కూడా ఉంది. వెరీ ట్రూ అండి. దట్ స్కోప్ ఇస్ దేర్. yes they can. సో ఇప్పుడున్నటువంటి 2 లక్షల మందిలో ఇది కూడా ఉందా? అది కూడా న్యాచురల్గా. అంటే బేసిక్గా గవర్నమెంట్స్ ఇంటెన్షన్ ఏంటంటే క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్.
ఈ గణాంకాలు ఏదైతే ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుందో, ఇంతమంది నిపుణులు మనకు అవసరం ఉన్నారంటే వాళ్ళు ఏదో ఒక రకంగా ఈ ఇండస్ట్రీకి సెట్ అవుతారు. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా సంబడి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటారు, మళ్ళీ అంటే న్యూ కమర్స్కి ట్రైన్ చేయడము. సో హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంది. కాబట్టి ఎవరికి ఎక్కడెక్కడైతే అంటే వాళ్ళకి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుందో అక్కడక్కడ సెటిల్ అవుతూ వెళ్ళిపోతారు. సో డెఫినెట్గా దాంట్లో కూడా మంచి స్కోప్ ఉంది. సో బాలకృష్ణ సార్, ఇప్పుడు మనం ఇంకో చోట వర్క్ చేసే బదులు ఇండివిజువల్గా కూడా మనంతట మనం కూడా గేమ్స్ని డెవలప్ చేసుకోవచ్చు. గేమింగ్లో ఉన్నటువంటి గ్రేట్ అడ్వాంటేజ్ అదండి. సో మనం కావాలి అంటే బిగ్ స్టూడియోస్లో వర్క్ చేయొచ్చు, లేదు మిడ్ లెవెల్ స్టూడియోస్లో వర్క్ చేయొచ్చు, లేదు మన ఓన్ స్టార్టప్స్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అది కూడా కాదు అనుకుంటే 1 or 2 people టుగెదర్ ఇండీ గేమ్ డెవలప్మెంట్ అంటాం మనం. 1 or 2 people, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్ కలిపి నేను ప్రోగ్రామింగ్ డిజైన్ చేస్తాను, నువ్వు ఆర్ట్ వర్క్ చేయి. సో ఈ విధంగా చిన్న చిన్న గేమ్స్ని డెవలప్ చేసేవాళ్ళు కూడా ఒకే చోట కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనం గేమ్స్ని డెవలప్ చేయడానికి, ఒక గేమ్ స్టూడియోని ఎస్టాబ్లిష్ చేయడానికి మనకు గ్రేట్ ఎక్విప్మెంట్ ఏమీ అవసరం లేదు. ఒక ప్రోగ్రామర్కి ఏం కావాలి అంటే మంచి ల్యాప్టాప్ ఆర్ మంచి పీసీ కావాలి. ఒక ఆర్టిస్ట్కి ఏం కావాలి అంటే మంచి ల్యాప్టాప్, మంచి పీసీ, వాటింటిలో ఒకదాంతో పాటు ఒక చిన్న ట్యాబ్లెట్, ఆర్ట్ వర్క్స్ చేసుకోవడానికి ఒక చిన్న వ్యాకమ్ కైండ్ ఆఫ్ ట్యాబ్లెట్ అనేది మనకు కావాలి. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ స్టడీ టేబుల్ మీద కూర్చొని చేయొచ్చు, మీటింగ్స్ ఆన్లైన్లో చేసుకోవచ్చు, కోఆర్డినేషన్ ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్ మీటింగ్స్ అంటే కాఫీ షాప్లో కూర్చొని చేసుకోవచ్చు. దట్ వర్క్స్. అలా సక్సెస్ అయినటువంటి గేమ్స్ చాలా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఇటువంటి సక్సెస్ స్టోరీస్ చూడాలి, ఈ ఎన్విరాన్మెంట్ని చూడాలి అంటే మనకు ఐజిడిసి అని ఇండియన్ గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ అని చెప్పి, ఐజిడిసి ఇండియన్ గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్. మనకి ఇది హైదరాబాద్లోనే జరుగుతుంది. ఇండియన్ లెవెల్ కాన్ఫరెన్స్, బిగ్గెస్ట్ కాన్ఫరెన్స్. లాస్ట్ 7-8 years నుంచి హైదరాబాద్లోనే జరుగుతుంది. మనకు నోవాటెల్ హైటెక్స్లో జరుగుతుంది. ఇట్స్ ఏ 3-day కాన్ఫరెన్స్. దీంట్లో మనకు thousands of delegates వస్తారు, గేమింగ్ ప్రొఫెషనల్స్ వస్తారు. అండ్ దెర్ ఆర్ సమ్ ట్రాక్ రూమ్స్. ఒక్కొక్క ట్రాక్ రూమ్లో ఒక్కొక్క సబ్జెక్ట్ డెలివరీ జరుగుతూ ఉంటుంది. సో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అంతా వాళ్ళ వ్యూస్ని ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ ఇన్వెస్టర్స్, పబ్లిషర్స్ కనెక్ట్ జరుగుతూ ఉంటుంది. ఎవరైనా మంచి కాన్సెప్ట్తో, మంచి గేమ్తో వాళ్ళ దగ్గరికి ప్రోటోటైప్ తీసుకెళ్తే దే కెన్ ఇన్వెస్ట్, దే కెన్ ఫైండ్ ద ఇన్వెస్టర్స్. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడే షో కేసింగ్ ఉంటుంది, ఎక్స్పో ఉంటుంది, గేమింగ్ ఎక్స్పో. ఆ గేమింగ్ ఎక్స్పోలో మనం చూస్తే సో మెనీ ఇండీ గేమ్ డెవలపర్స్, 2 ఉంటారు, 3 ఉంటారు, లేదా ఒక్కొక్కసారి ఒక్కడే ఉంటాడు. వాడు డెవలప్ చేసిన గేమ్ని అక్కడ షోకేస్ చేస్తూ ఉంటాడు. thousands of డౌన్లోడ్స్ ఉంటాయి, millions of డౌన్లోడ్స్ ఉంటాయి. ఎందుకు అంటే ఇప్పుడు మనకు గేమింగ్ అనేది రకరకాల ప్లాట్ఫామ్స్కి మనం డెవలప్ చేస్తున్నాం. మొబైల్ గేమింగ్ కానీ, లేకపోతే కన్సోల్ బేస్డ్ గేమింగ్ కానీ, పీసీ బేస్డ్ గేమింగ్ కానీ. కన్సోల్ బేస్డ్ గేమ్స్, పీసీ బేస్డ్ గేమ్స్ అంటే పెద్ద సెటప్ కావాలి, పెద్ద స్టూడియోస్ కావాలి, ఆ ఎన్విరాన్మెంట్ కావాలి. బట్ మొబైల్ గేమ్ డెవలప్ చేయడానికి ఎటువంటి పెద్ద ఎన్విరాన్మెంట్ అవసరం లేదు. అందులో ఇప్పుడు మనకు మొబైల్ గేమింగ్ అనేది గేమింగ్ సెక్టర్లో మేజర్ పార్ట్. సో అటువంటి గేమ్స్ని తయారు చేస్తున్నారు. thousands of గేమ్స్, lakhs of గేమ్స్ డెవలప్ అవుతూ ఉండొచ్చు. సో ప్రతి గేమ్ కొద్ది గొప్ప అంటే ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది. గుర్తుండిపోయే గేమ్స్ ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు, ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతోంది. గతంలో చూసింది కూడా మనకు టెంపుల్ రన్ అనేది చూసాం, సబ్వే సర్ఫర్స్ అని చూసాం, యాంగ్రీ బర్డ్స్ కావచ్చు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఎక్కువగా చర్చ జరిగింది పబ్జీ గేమ్కి సంబంధించి. దాంట్లో ఉన్న పాజిటివ్ ఉందా, నెగిటివిటీస్ అయితే చాలా ఎక్కువ కనిపించాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఎస్ మా వాడు వస్తాడు, ఒక గేమ్ను డెవలప్ చేసుకుంటాడు, దాని లైఫ్ టైం ఎంత ఉంటుంది, మళ్ళీ ఇమ్మీడియట్గా ఇంకో గేమ్ అంటే ఇది ఇలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇంకా. ఎస్ మ్యామ్. ఇప్పుడు జనరల్లీ మనకు ఏ ఎంటర్టైన్మెంట్ సెక్టర్ అయినా సరే, ఇప్పుడు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక మూవీ తీసిన తర్వాత ఇంకో మూవీయే తీస్తారు, అంతేగాని వాళ్ళ జర్నీని స్టాప్ చేయరు. అలాగే ఇక్కడ ఈ హార్మ్నెస్ జరిగింది పబ్జీ అంటే గేమ్స్కి సంబంధించి సో మెనీ పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి, ఇంపాక్ట్స్ ఉన్నాయి, సో మెనీ నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉన్నాయి, కాదనట్లేదు. బట్ నెగిటివ్ ఇంపాక్ట్స్ స్ప్రెడ్ అయిన క్విక్గా, అడిక్షన్ వలన వచ్చిన నెగిటివ్ థింగ్స్ స్ప్రెడ్ అయినంత క్విక్గా పాజిటివ్ థింగ్స్ జనరల్గా మాట్లాడుకోరు కాదు. రెండవది ఈ ఇంపాక్ట్స్ అన్నీ అంటే
పబ్జీ గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ మనం ఇక్కడ మాట్లాడుకునేది ఏంటి అంటే వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ప్లేయింగ్ ఆఫ్ పబ్జీ ఆర్ ప్లేయింగ్ ఆఫ్ ఎనీ అదర్ గేమ్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది జనాల్ని ఇక్కడ పబ్జీ అలా ఆడాలో నేర్పించట్లేదు. పబ్జీ వలన నెగిటివ్ ఇంపాక్ట్స్ వచ్చాయి, నో డౌట్, కాదనట్లేదు. ఇక్కడ మనం నేర్పించేది, మనం డిస్కస్ చేసేది గేమ్ ఎలా ఆడాలి అనేది కాదు. ఇప్పుడు జనాలు అలా అనుకుంటే ఏ పేరెంట్స్ అయితే గేమ్స్ని అంటే ఫ్రాంక్గా చెప్పాలి అంటే వద్దు లేకపోతే అలా అంటున్నారో, ఆల్రెడీ కొంతమంది అటువంటి పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఆల్రెడీ ఇంట్లో కన్సోల్స్ తీర్చుంటారు, పీసీస్ ఉంటాయి, ట్యాబ్స్ ఉంటాయి, ప్లే స్టేషన్స్ ఇచ్చుంటారు. ఆల్రెడీ స్టూడెంట్స్ లేకపోతే పిల్లలు వాటికి అడిక్ట్ అయిపోయారు. ఇప్పుడు మేము చెప్పేది ఏంటి అంటే అలా అడిక్ట్ అయిన పిల్లల్ని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి గేమ్స్లో ఆడడం నుంచి చిన్నగా డెవలప్మెంట్కి మేము ట్రైన్ చేస్తున్నాం. ఆ డెవలపర్స్గా మారుస్తున్నాం. ఆ డెవలప్మెంట్లోనే వాళ్ళ కెరీర్ చూపెడుతున్నాం. వాళ్ళకి నచ్చిన దాంట్లో ఎవడైతే అంటే ఎక్కువ మంది గేమ్స్ లైక్ చేసి బాగా ఆడేవాళ్ళు, వాళ్ళకి మనం ఈ పాత్ చూపెట్టగలిగితే, ఎలా డెవలప్ చేయాలో చూపెట్టగలిగితే దే కెన్ బికమ్ వెల్ డెవలపర్స్, గుడ్ డెవలపర్స్ అవుతారు. సో గేమ్స్లో రకరకాల గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు మన మెంటల్ ఐక్యూ పెంచడానికి కానివ్వండి, కాన్సన్ట్రేషన్ పెంచడానికి కానివ్వండి, ఎడ్యుకేషనల్ స్కిల్ని ఇంప్రూవ్ చేయడానికి కానివ్వండి, స్ట్రెస్ బస్టర్స్ కానీ చాలా ఉన్నాయి గేమ్స్, కాదనట్లేదు. కానీ కొన్ని గేమ్స్ ఇటువంటి అడిక్షన్స్ని రిలేట్ చేసే కొన్ని గేమ్స్ ఉన్నాయి. సో ఈ అడిక్షన్స్ అంత వీక్ మైండ్, ఆ అడిక్షన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేము అటువంటి వాళ్ళని. ఇది కాకపోతే ఇంకొకటి వాళ్ళని ఇంపాక్ట్ చేస్తుంది. సో అందుకని నేను అనేది ఏంటి అంటే ఇక్కడ మనం గేమ్ ప్లేయింగ్ గురించి పాజిటివిటీ ఉండొచ్చు, నెగిటివిటీ ఉండొచ్చు. ఇక్కడ నేను ప్లేయింగ్ గురించి మాట్లాడలేదు. ఇక్కడ మనం మాట్లాడేది ఏంటి అంటే డెవలప్మెంట్ గురించి, కెరీర్స్ గురించి, ఇండస్ట్రీ గురించి మాట్లాడుతాం. ఇప్పుడు కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది? 3 డిఫరెంట్ కోర్సులు కావచ్చు, లేకుంటే మీరు చెప్పినట్టుగా ఒక 6 months కోర్స్ అనేది ఉన్నప్పటికీ ఎలా ఉంటుంది ఫీ స్ట్రక్చర్? దట్స్ డిఫరెంట్ అండి. కోర్స్ టు కోర్స్ డిఫర్ అవుతుంది. మేబీ ఇన్స్టిట్యూషన్ టు ఇన్స్టిట్యూషన్ కూడా డిఫర్ కావచ్చు. సో మా దగ్గర ఆ కోర్సెస్ వచ్చేసి అరౌండ్ 1.5 to 1.75 lakhs per annum ఫీజుతో మేము బ్యాచిలర్స్ని, మాస్టర్స్ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నాం. ఏ కోర్స్ అయినా అంటే వీఆర్ హ్యావింగ్ 3 బ్యాచిలర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఒక మాస్టర్స్ ప్రోగ్రామ్ ఉంది. సో వీటిని జనరల్లీ ఇయర్లీ 1.5 to 1.75 lakhs ఫీ రేంజ్లో ఆఫర్ చేస్తున్నాం. ఇవి కాకుండా 1 year ప్రోగ్రామ్స్, 6 months ప్రోగ్రామ్స్, 3 months ప్రోగ్రామ్స్ ఇలా అనుకున్నప్పుడు ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్ అంటే ఆ రెస్పెక్టివ్ ప్రోగ్రామ్ కంటెంట్ ఏం టీచ్ చేస్తున్నాము, కాన్సెప్ట్స్ ఏం టీచ్ చేస్తున్నాము, దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, దానికి కావాల్సినటువంటి మెంటర్స్ అవైలబిలిటీని బేస్ చేసుకొని ఫీ అనేది డిఫరెంట్ ఉంటుంది. బట్ ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఫీ అనేది మరీ హయ్యర్ సైడ్ అయితే కాదు. ఏదైతే మనం ఫీ గురించి మాట్లాడుతున్నామో మరీ హయ్యర్ సైడ్ అయితే కాదు. ఇలాగే ఉంటుంది కదా, మిగతా ఆన్ అండ్ యావరేజ్ ఇలాగే ఉంటుంది. ఒక డీసెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎటువంటి ఫీ స్ట్రక్చర్ ఉంటుందో, ఒక డీసెంట్ డిగ్రీ కాలేజ్లో ఎటువంటి ఫీ స్ట్రక్చర్ ఉంటుందో మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటుంది. నేను ఇంకా మరలా మన డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఫీ లెవెల్కి కూడా వెళ్ళట్లేదు. అవి హయ్యర్ సైడ్ ఫ్రాంక్గా చెప్పాలి అంటే. కొన్ని యూనివర్సిటీస్ అరౌండ్ 4 lakhs 5 lakhs ఛార్జ్ చేసే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. మనకు హైదరాబాద్లో ఉన్నాయి, మన నియర్ బై స్టేట్స్లో ఉన్నాయి. మనం ఆ లెవెల్కి కూడా వెళ్ళట్లేదు. 1 point నవడేస్ ఎందుకు అంటే ఇక్కడ మా విషయంలో జరిగేది ఏంటి అంటే ఈ పర్టికులర్ స్కిల్ సెట్ని టీచ్ చేయాలన్నా, ఈ కాన్సెప్ట్స్ని టీచ్ చేయాలన్నా రెగ్యులర్ టీచర్స్ టీచ్ చేయలేరు. ఎవరైతే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారో, ఎవరైతే ఇండస్ట్రీ నుంచి ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేశారో వాళ్ళే టీచ్ చేయాలి. ఆల్రెడీ దే లవ్ దట్ ఫీల్డ్, ఆల్రెడీ వాళ్ళు ఆ వర్క్ చేస్తున్నారు. అదే పర్సన్ మళ్ళీ మనకు టీచింగ్కి వచ్చి టీచ్ చేయాలి అంటే సో వీ నీడ్ టు పే గుడ్ పే టు దెమ్. శాలరీస్ మంచిగా ఇస్తేనే వస్తారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి జాబ్ లేకుండా ఏం లేరు, ఆల్రెడీ దోస్ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. వాళ్ళే వచ్చి టీచ్ చేయాలి అంటే ఆ డిమాండ్ అలా ఉంది. సో ఈ సెక్టర్కి డెవలప్మెంట్కే ఎంప్లాయీ స్కేర్సిటీ ఉన్నప్పుడు టీచింగ్కి సంబంధించి మనం మంచి ఫ్యాకల్టీని, ఎందుకు అంటే రెండవది అంటే ఇట్స్ నాట్ టు క్రిటిసైజ్ ఎనీబడి, ఈ క్రియేటివ్ ఫీల్డ్స్లో జనాలు వర్క్ చాలా బాగా చేస్తారు, చాలా బాగుంటాయి వాళ్ళ వర్క్స్. బట్ చాలా మంది కంటే ఎక్కువ మందికి వాయిస్ ఉండదు, ఎక్స్ప్రెస్ చేయలేరు. సో కొన్ని అంటే ఇట్స్ నాట్ టు జనరల్, నా అబ్జర్వేషన్లో నేను అబ్జర్వ్ చేసింది, వాళ్ళు కూర్చోబెట్టి ఆర్ట్ వర్క్ చేయమంటే సూపర్గా ఉంటుంది, వాళ్ళ ఫైనల్ అవుట్పుట్ చూస్తే ఎంత బాగుంది అనిపిస్తుంది. అదే దాన్ని ఎక్స్ప్రెస్ చేయమంటే ది కాంట్.
దే కెన్ షోకేస్ ఎవ్రీథింగ్ విత్ దేర్ వర్క్స్ ఓన్లీ. అంటే వాళ్ళ చెయ్యి లేకపోతే వాళ్ళ పెయింట్ లేకపోతే వాళ్ళ థింగ్స్ అలా ఉంటుంది. సో కానీ మనకు టీచింగ్ కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్ప్రెసింగ్ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, వీటన్నిటికి తోడు చెప్పాలన్న టైము ఇవన్నీ దొరకాలి. సో ఇంత కష్టపడి మెంటర్స్ని పట్టుకోవాలి కాబట్టి కొద్దిగా కాస్ట్లీగానే ఉంటుంది మాకు కూడా. సో జూనియర్ సార్, ఇప్పుడు మనం కంక్లూడ్ చేయాలనుకుంటే గేమింగ్ ఇండస్ట్రీ అనేది దాంట్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్, కెరీరు, వీటన్నిటికీ సంబంధించి కొంచెం ఏమైనా పేరెంట్స్ వైపు నుంచి ఇంకా అవగాహన కావాలి, ఇంకా ఏమైనా కావాలి అంటే మోర్ ఇన్ఫర్మేషన్ అంతా మనకు వెబ్సైట్స్లో వస్తుంది అనుకున్నప్పటికి కూడా ఎక్కడో ఒక చూడారే పక్క వాళ్ళు లేకుంటే వాళ్ళు సెటిల్ అయిపోయారే వీళ్ళది ఇలా అనేది ఉంటుంది కదా. సో అదంతా పోవాలి అండ్ గేమింగ్ ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది, ఇంకా ఇంత రిక్వైర్మెంట్ ఉంది అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? రెండు విషయాలు. అలాంటి వాళ్ళు ఎవరైనా తారసపడ్డప్పుడు అంటే డిమోటివేట్ చేయడానికి లేకపోతే తెలియక అవగాహన రాహిత్యం వల్ల ఇదేదో ఎందుకు దీంట్లోకి వెళ్తున్నారు అన్న ఎవరైనా అలాంటి వాళ్ళు తారసపడ్డప్పుడు నేను తల్లిదండ్రులకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు సింపుల్గా ఒక పని చేయండి. వీఆర్ కనెక్టెడ్ టు టెక్నాలజీ. మీ మొబైల్ ఫోన్ తీయండి, మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి, pib.government.in ప్రెస్ ఇన్ఫర్మేషన్ bureau.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఏవిజిసి టాస్క్ ఫోర్స్ కమిటీ రిపోర్ట్ ఏదైతే సబ్మిట్ చేశారో సెంట్రల్ గవర్నమెంట్కి, ఈ కమిటీలో సెంట్రల్ చీఫ్ సెక్రటరీ, he chaired the committee, education secretary and IT secretary were the members, and the top industry stalwarts were again the members of the committee. ఒక 6-member committee. ఇప్పుడు ఇక్కడ మన టాస్క్ ఉంది కదా తెలంగాణ ప్రభుత్వం, దాని CEO కూడా he was one of the member. అయితే వీళ్ళు ఇచ్చినటువంటి ఆ కమిటీ రిపోర్ట్ అక్కడ ఉంది. అందులో పాయింట్ నెంబర్ 2 క్లాస్ నెంబర్ 4 చదవమని చెప్పండి. అందులో క్లియర్గా మెన్షన్ చేస్తుంది, మనము బై 2030 వీ హ్యావ్ టు క్రియేట్ 20 lakh ప్రొఫెషనల్స్ ఈ దీంట్లో అండ్ త్రూ ఫార్మల్ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ ద ప్రొజెక్టెడ్ డిమాండ్. అది అవసరం ఉంది. నాట్ ఓన్లీ దట్, యూట్యూబ్లోకి వెళ్ళి ప్రిన్సిపల్ మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు 2022 బడ్జెట్ సెషన్లో షీ హ్యాస్ expressed some views about gaming, animation, VFX ఈ రంగాల గురించి, వాటి ఇంపార్టెన్స్ గురించి. అండ్ మోదీ గారు కూడా 2 సందర్భాల్లో గేమింగ్ గురించి స్పెసిఫికలీ హీ హ్యాస్ దెర్ ఆర్ వీడియోస్ అవైలబుల్. అంటే ఒక ప్రధానమంత్రి రేంజ్లో ఉన్నటువంటి వ్యక్తి ఏదో ఒకటి కదా, వాళ్ళకి థరో రీసెర్చ్ తర్వాత బ్యూరోక్రాట్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ప్రజలకు తెలియజేస్తారు, అంతే కదా. సో ఈ ఇన్ఫర్మేషన్ చూడండి. ఒకవేళ కనుక ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా చూపించండి. ఎందుకంటే మనము వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ క్రియేట్ అవేర్నెస్, పాజిటివ్ అవేర్నెస్. అవగాహన రాహిత్యాన్ని మనం పారదొరాలి. అదే మీకు తెలియదు కాబట్టి ఇది తెలుసుకోండి అని చెప్పాలి. సో తల్లిదండ్రులకు నేను ఇచ్చే మెసేజ్ ఇదేనండి, మీరు ఇవన్నీ చూడండి. చూసిన తర్వాత అప్పుడు వాళ్ళకు కూడా చూపించండి. మీరు ఇలా అన్నారు కదా, మరి ఇక్కడేదో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, మీకు ఇది తెలీదా, ఇప్పుడు మేము కూడా ఇప్పుడే తెలుసుకున్నాము అని చెప్పినప్పుడు డెఫినెట్గా చేంజ్ అనేది వస్తుంది. people will realize the potential and then they will naturally demand ఉన్నదన్న తర్వాత సంగతి తెలిసిన తర్వాత natural గా they will say okay టర్న్ అవుతుంది. సో అయితే ఇక్కడ డిమాండ్ గ్యాప్ తక్కువ ఉంది, అంటే రిక్వైర్మెంట్ చాలా హ్యూజ్ ఉంది, గ్యాప్ అయితే కాంపిటీషన్ లేదు అసలు. వాళ్ళకి దెర్ ఈజ్ ఆల్మోస్ట్ జీరో కాంపిటీషన్ అంటారు. వాళ్ళు వచ్చి చదువుకుంటే చాలు, వాళ్ళకి ఉద్యోగ భరోసా అనేది ఉంది కదా. దెన్ వాట్ ఈస్ దట్, బికాజ్ తల్లిదండ్రులకు కావాల్సింది సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీ ఇక్కడ ఆల్రెడీ ఉంది, అది చూసుకొని సింప్లీ ఈజీలీ దే కెన్ గో అహెడ్. ఎస్, ఇంకొక ఎగ్జాంపుల్ నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, ఈజ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఇన్ కార్పొరేట్ కాలేజ్. మనకు 2 కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి, అండ్ హీ వర్క్డ్ ఇన్ 2 ఆల్సో. వాళ్ళ అమ్మాయి మమతా మెడికల్ కాలేజ్లో మెడిసిన్లో జాయిన్ చేశారు ఖమ్మంలో. 1 year చదివిన తర్వాత దిస్ ఈజ్ I don't want to do this, dad, I want to get into game design. Then they have approached. Sayed garu idem chestam ante, then I have explained in everything. He said, oh is it, then sare ani cheppesi amma ippudu chadukoni America lo settle ayindi. Okay, so such are the possibilities and opportunities. కాబట్టి నిశ్చింతగా ఎలాంటి ఆలోచన నిస్సంకోచంగా వాళ్ళు ముందుకెళ్ళొచ్చు. వాళ్ళ పిల్లల్ని అలాంటి క్రియేటివ్ టాలెంట్స్ ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళని ఇందులో పంపించవచ్చు, జాయిన్ చేయవచ్చు.
and so that they can also excel in life. ఎగ్జాక్ట్లీ They can excel in life and be happy. That is the ultimate goal. అవును కదా. Because ఏదో ఒకటి చేసి కెరీర్ ఫ్రేమ్వర్క్లో యాక్చువల్గా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ దెర్ ఆర్ త్రీ ఆస్పెక్ట్స్. ఒకటి ఏంటి, ఇంట్రెస్ట్, ఆసక్తి, విద్యార్థుల్లో పిల్లలకు ఉందా లేదా, ఆ ఆసక్తి ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. రెండవది కేపబిలిటీస్, అంటే దానికి సంబంధించినటువంటి అర్హతలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోర్సుల ద్వారా కానివ్వండి, లేకుంటే ఎడ్యుకేషన్ స్కిల్లింగ్ ద్వారా కానివ్వండి, ఆ నాలెడ్జ్ ఇవ్వడం ద్వారా కానివ్వండి, కేపబిలిటీస్ డెవలప్ చేయాలి. మూడవది ఏంటంటే ఆపర్చునిటీస్ ఉన్నాయా లేవా మార్కెట్లో తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటి, మీ పిల్లాడిలో ఒకవేళ ఆసక్తి ఉంది మీకు తెలుస్తుంది కదా. రెండోది ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇప్పుడు మనము డిస్కస్ చేసుకుంటున్నాము ఇంతలా. సో రెండు ఉన్నాయి. కేపబిలిటీస్ డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఏదో ఇలాంటి ఇన్స్టిట్యూషన్ ఆప్ట్ చేయాలి అక్కడ వాళ్ళని. ఎస్, సో దట్ వాళ్ళు పట్టభద్రులు అవుతారు. 4 ఏళ్ల డిగ్రీ వస్తుంది. ఇట్స్ అ డిగ్రీ ప్రోగ్రామ్. యూజీసీ ఆఫర్ చేస్తున్నటువంటి డిగ్రీ. వాళ్ళు యూపీఎస్సీకి వెళ్ళొచ్చు, వాళ్ళు ఏదైనా చేయొచ్చు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్ళొచ్చు. ఇదేదో సర్టిఫికేట్ కోర్స్ కాదు, ఇట్స్ అ డిగ్రీ. జేఎన్టీయూ బీటెక్ డిగ్రీ ఎలా ఇస్తుందో జేఎన్ఏఎఫ్ఐ వాళ్ళ డిగ్రీ అలా ఇస్తుంది. దట్స్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. సో దీన్ని మనం ఇది ఎక్కువ ఇది తక్కువ అనేది లేదు కదా. డిగ్రీ ఈజ్ ఎ డిగ్రీ. సో కాబట్టి ఏంటంటే నిస్సంకోచంగా ఇప్పుడు మీరు చెప్పిన విధంగా వాళ్ళు 100% కళ్ళు మూసుకొని వాళ్ళ పిల్లల్ని ఇలాంటి ఎమర్జింగ్ స్కోప్ ఉన్నటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటిల్లో నిస్సంకోచంగా వెళ్ళడానికి నేనైతే రికమెండ్ చేస్తున్నాను. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణ సార్, థ్యాంక్ యూ సో మచ్ జునైద్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి కెరీర్ గైడెన్స్లో గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కంప్లీట్ అవేర్నెస్ ఉన్న వీడియో. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నప్పటికీ జునైద్ సార్ చెప్పారు, మీకు వెబ్సైట్లలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఉంచినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.